అందరం లేచి నిలబడి ఈ పాట పాడుకుంటూ దేవుని వైపు చూద్దాము. మన హృదయాలను ఈ మాటల ద్వారా సిద్ధపరచుకొని మన దేవుడు ఎవరు అన్నది గుర్తు చేసుకొని మనం ఈ సర్వీస్ని మొదలు పెడదాం. దేవుడే నాకాశ్రయం, దివ్యమైన దుర్గము, మహావినోదు నాపద సహాయుడై నన్రోచురు. ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, పర్వతములు కదలిన నీరువి మారు పడినను, సర్వము ఘోషించుచు నీ సంద్రము పొంగినను. మానందమౌగా దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన మార్గము, దేవుడే తోడుగా దేశము వర్ధిల్లును. ఆకావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయం, దివ్యమైన దుర్గము, రాజ్యము కంపించిన రాష్ట్రము ఘోషించిన పూజ్యుడవు యెహోవా వైరి భూని సంహరించును. మానందమౌగా దేవుడే నాకాశ్రయం, దివ్యమైన దుర్గము, ఇల్లు విరచు నాయనగ బల్లభూన చెల్ల చెదర చేసిరి పుర నెల్లగంశునాయనే. ఆనందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 46 అధ్యాయంకు చూసి మనం పాడిన పాటలున్న ఆ సత్యములు బైబిల్ నుండి ఉన్నాయా లేవా అని చూద్దాం. సామ్ 46 మొదటి నుండి 3 వచనాలు చదువుకుందాం. అందరం గట్టిగా అర్థమయ్యేలాగా దేవుని ఆత్మ మనతో మాట్లాడేలాగా మనం ఈ కీర్తనను చదువుదాం. 46 కీర్తన 1 నుండి 3 వరకు అందరం కలిసి చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు,
ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా దేవా, గొప్ప ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తోత్రములు. ఆదివారం రోజు మీ సన్నిధిలో చేరడానికి ప్రభువా, నీ ముఖము మేము చూడటానికి వచ్చి ఉన్నాము. మీకు వందనాలు. గడిచిన వారమంతా ప్రతి ఒక్కరితో ఉన్నారు మీరు. మా కుటుంబాలతో ఉన్నారు, మమ్మల్ని కాపాడినారు. కీడు నుండి, హాని నుండి, పాపం నుండి కాపాడిన మా దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రం. నాయనా, ఈరోజు మేము నీ ముఖాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఆ తెరను తీసేయండి మా కళ్ళ ముందు. మిమ్మల్ని చూసి మిమ్మల్ని అర్థం చేసుకునే మనసు మాకు నివ్వండి ప్రభువా. ఈ పాటల ద్వారా, ఈ మాటల ద్వారా మీరు మాతో మా గమనానికి తీసుకొచ్చినారు. మీకు వందనాలు. భయపడొద్దు అని అంటున్నారు నాయనా, మీకు స్తోత్రములు. మాకు ఆశ్రయంగా దుర్గముగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆపత్కాలంలో ప్రభువా, మీరు నమ్మదగిన దేవుడని సంతోషిస్తున్నాం ప్రభువా. ఈ సర్వీస్ని ఇప్పటి నుండి చివరి వరకు మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడపమని, మీ నామమునకు మహిమ మేము ఇచ్చినట్లు మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. మా కోరికలు, మా ఆశలు, మా అవసరతలన్నీ మీకు తెలిసి ఉన్నాయి. వాటిని అన్నిటినీ మీరు అడ్రస్ చేయండి ప్రభువా. మాతో మాట్లాడండి, మమ్మల్ని దీవించండి. ఈ సర్వీస్నంతా మీ చేతికి అప్పగిస్తూ, మీ సేవకులను మీ చేతికి అప్పగిస్తూ ఈ ప్రార్థన మేము యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. నాకు ఆశ్రయము, నా దుర్గము. ఇంకేమున్నదండి? ఇప్పుడు కీర్తనలు 46లో చదువుకున్నాం కదా. ఏమేమి ఉన్నాయి? 3 ఉన్నాయి కదా అక్కడ. నాకు ఆశ్రయము, నా బలము, ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. ఆపత్కాలాలు ఎన్నో వస్తాయి మనకి కదా, మనకు ఆ శక్తినిచ్చే దేవుడు ఒకడే. యెహోవా నా బలమా. పాడుకుందామండి ఈ పాటని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చూపినను, నరకపు భాషములరికట్టినను. నా శత్రువులు నన్ను చూపినను, నరకపు భాషములరికట్టినను. మరణవలే భక్తిహీనులు పోలిన, మరణవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా
పౌరుషము గల ప్రభువో విప్పగ పర్వతములకు నాదులు వణికెను. పౌరుషము గల ప్రభువో విప్పగ పర్వతములకు నాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమీచును అపవాదికి, అపజయమీచును అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఎంతమంది చెప్పగలుగుతారు నా బలము నీవే, నా కోటయు నీవని? పాడుకుందాం ఈ పాట, చిన్న పాట. దీనునైనా నన్ను చూసి, దీనునైన నన్ను చూచి, దాసునైన నన్ను తలచి, నాపై నీ దయ చూపుము. నా బలము నీవే, నా కోటయు నీవే, నిన్నే వెదకితిని. నా బలము నీవే, నా కోటయు నీవే, నిన్నే కోరితిని. దీనునైనా నన్ను చూసి, దీనులైన నన్ను చూచి, దాసులైన నన్ను తలచి, నాపై నీ దయ చూపుము. నా బలము నీవే, నా కోటయు నీవే, నిన్నే వెదకితిని. నా బలము నీవే, నా కోటయు నీవే, నిన్నే కోరితిని. ఓ ప్రభువా, నే తొట్టిల్లకుండా నా పాదములు స్థిరపరచు. ఓ ప్రభువా, నే తొట్టిల్లకుండా నా పాదములు స్థిరపరచు. నా బలము నీవే, నా కోటయు నీవే, నిన్నే వెదకితిని. నా బలము నీవే, నా కోటయు నీవే, నిన్నే కోరితిని. తండ్రి నీ వాత్సల్య ప్రేమను చూపి, నన్ను లేపి కాపాడుము. తండ్రి నీ వాత్సల్య ప్రేమను చూపి, నన్ను లేపి కాపాడుము. భయపడిన సమయములో నీ హస్తము చాచి, నన్ను హత్తుకొనుము. భయపడిన సమయములో నీ హస్తము చాచి, నన్ను హత్తుకొనుము.
జీవము పోసి దేవా దయచూపుము నిండిన ఎముకలలో జీవము పోసి దేవా దయచూపుము జీవమంతయు మరణించు వరకు నీ బలము దయచేయుము జీవితమంతయు మరణించు వరకు నీ బలము దయచేయుము ఓ ప్రభువా నీ తొట్టిల్లకుండా నా పాదములు స్థిరపరచుము ఓ ప్రభువా నీ తొట్టిల్లకుండా నా పాదములు స్థిరపరచుము నా బలము నీవే నా కోటయు నీవే నిన్నే వెదకితిని నా బలము నీవే నా కోటయు నీవే నిన్నే కోరితిని దీనునైన నన్ను చూచి దాసునైన నన్ను తలచి నాపై నీ దయ చూపుము నా బలము నీవే నా కోటయు నీవే నిన్నే వెదకితిని నా బలము నీవే నా కోటయు నీవే నిన్నే కోరితిని. కీర్తనలు రాసిన గ్రంథం 46 కీర్తనలు 46 1, 2, 3 మళ్ళీ ఒకసారి చూసుకుందాము. కీర్తనలు 46 1, 2, 3 వచనాలు చదువుకుందాం. అందరుంటే ఒకసారి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములు లోయలలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు పట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. దేవుని గురించి ఒకసారి దేవుని వైపు చూచి ఒకసారి ప్రార్థన చేసుకొని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఆయన ఎవరో మనకు తెలియపరిచినట్టుగా ప్రార్థించుకున్నాం. దేవా, మీ సన్నిధిలోకి మేము వచ్చినాం తండ్రి. మీరే మాకు ఆశ్రయ దుర్గము, మా బలము, మా నమ్మదగిన సహాయకుడు తండ్రి. మేము ఎక్కడికి వెళ్ళగలం తండ్రి? ఆకాశం వెళ్ళినా అక్కడ మీరున్నారు. భూగంతులోకి వెళ్ళినా కానీ అంత లోతులో కూడా మీరు ఉన్నారు తండ్రి. మేము మిమ్మల్ని ఎప్పుడు తప్పించుకోలేం తండ్రి. ఈ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని చూపించండి తండ్రి. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించేటట్లు కలుగజేయండి తండ్రి. మా హృదయాలను తాకి మన నోటిని ముట్టండి తండ్రి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకో వచనం చూసుకుందాం. ఎవరైనా సామెతలు 18:10 ఎవరైనా చదవగలుగుతారా? సామెతలు 18:10. ఓకే. యెహోవా నా నామము బలమైన దుర్గము. దుర్గం అంటే ఏంటిది? రెఫ్యూజ్ అంటే ఒక ఆశ్రయం, ఒక శరణం. అంటే మనకి బైక్స్ మీద పోయిన వాళ్ళకి బాగా అలవాటు కదా.
సడన్గా వర్షం పడితే ఏం చేస్తావు? ఒక షాప్ షెడ్ దగ్గర కన్నా ఇక్కడికి వెళ్ళి లేకపోతే చెట్టు కింద అంటే కొంచెం అవాయిడ్ చేయమంటారు. కానీ ఎక్కడైతే మనకి ఆశ్రయం ఉంటుందో అక్కడికి వెళ్తాం తడవకుండా ఉండాలంటే. అంటే నీతిమంతులు వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? యెహోవా దగ్గరికి వెళ్తారు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఆయన మనకి ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఆపత్కాల సమయంలోను నమ్మదగిన సహాయకుడు. ఫస్ట్ది ఒకటి ఏంటిదంటే ఆశ్రయము. అంటే మనకి బైబిల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు కొంతమంది ఏమంటారు, సువార్త గాస్పుల్ మీటింగ్స్ అని చెప్తారు. కానీ అందరూ నీకు దేవుని దగ్గరికి వస్తే, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఏ శ్రమ ఉండదు, ఏ తెగులు ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు అంటారు. కానీ బైబిల్ అదే చెప్పలేదు. బైబిల్ ఏం చెప్తుందంటే మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి, కానీ దాంట్లో దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన సన్నిధి, ఆయన ఉనికి మనకు ఎప్పుడూ మనతో ఉంటుంది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు మనల్ని వదిలేయాడు అన్నట్టు. మనతో ఎల్లప్పుడూ అది మనం తెలుసుకుంటే అది మనకెంతో ఆదరణకర్త. దట్ విల్ గివ్ అస్ స్ట్రెంత్. అంటే మనకు అది ఒక మంచి బలమైనది. అంటే మనకి మానసికంగా కాకుండా ఆత్మీయంగా కూడా చాలా బలంగా ఉంటుంది. ఆశ్రయము లేదా శరణము. దీన్ని ఎక్కువ అనుభవించింది అంటే రాతలలో చూస్తే కీర్తనకారుడు దావీదు మహారాజు ఎన్నోసార్లు ఆయన ఎడారిలో అరణ్య ప్రాంతాల్లో ఈ గొర్రెలను తీసుకెళ్ళినప్పుడు ఆయనకు బాగా తెలుసు ఎక్కడ వర్షం. ఇప్పుడు గొర్రెలకి వర్షం పడ్డదంటే దానికి ఆగలేదన్నట్టు. అవి వానకి పారే నీళ్ళు దగ్గరికి అస్సలు వెళ్ళవు. అంటే దావీదుకి బాగా తెలుసు ఎక్కడ దానికి ఆశ్రయం ఉంటాయి, ఎక్కడ దానికి షెల్టర్ ఎక్కడ ఉంటుంది బాగా తెలుసు అన్నాడు. అది ఆయన పర్సనల్ లైఫ్లో, అంటే ఆయన ఆత్మీయ జీవితంలో కూడా అదే అప్లై చేసుకొని ఆయనకు తెలుసు ఎక్కడ నాకు భద్రత ఉంటుందో, ఎక్కడ నాకు సెక్యూరిటీ ఉంటుందో అక్కడికి వెళ్ళేవాడు. దావీదు మహారాజుకి మనకు ఒక మంచి ఉదాహరణ అంట. ఎన్నిసార్లు ఉరికిపోయాడండి? ఎన్ని సంవత్సరాలు పారిపోతూ ఉన్నాడు? ఎప్పుడైతే సౌలు అతన్ని చంపాలనుకున్నా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? కొంతమంది అంటారు 20 సంవత్సరాల దాకా. ఆయన ఎప్పుడో ప్రతిష్ఠించారు. ఎవరు? సమూయేలు ప్రవక్త నువ్వు రాజు అవుతావని ఎప్పుడు చెప్పాడు? ఆయన టీనేజ్లో ఉన్నప్పుడే చెప్పాడు. కానీ ఆయన రాజు అయింది ఎప్పుడు? ఆల్మోస్ట్ ఒక 40 సంవత్సరాల దగ్గర ఉన్నప్పుడు రాజు అయ్యాడు. ఆ రాజు అయ్యేదాకా పరుగుతూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు. ఒక దగ్గర అయితే కీర్తన 34లో క్లియర్గా ఉంటుంది. ఏమని? ఆయన శత్రుదేశ రాజు దగ్గర పోయి పిచ్చోళ్ళ లెక్క బిహేవ్ చేస్తే, అంటే ఏంటంటే ఈ పిచ్చోడిని ఏం చేసినా ఏం కాదు, వాడిని చంపడం ఎందుకని వదిలేశారు. అంటే అంత పిచ్చి వ్యవహారం, అంటే అట్లా నాటకం వేసి, అంటే దేవుడు ఆయన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయనతోని ఉన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గము. ఒకటి చూస్తున్నాం, సామెతలు కాదు, కీర్తనలు 62, 7 ఇంకా 8. ఎవరన్నా చదువుతారా? నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. ఓకే, చదవండి. ఇంకోటి కీర్తనలు 56, 3 ఇంకా 4. నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? ఇదంతా దావీదు మహారాజు ఉట్టిగానే చెప్పలేదండి. ఆయన ఎక్స్పీరియన్స్తోని
ఆయనకు బాగా తెలుసు ఎంతమంది ఎంత క్లోజ్ రిలేటివ్స్. ఆయన సొంత భార్య కూడా ఆయనను వదిలేసింది. ఎవరు? మికాయల్ కదా. ఒక 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 నిమిషం కూడా ఆమె నేను ఆల్రెడీ పెళ్ళైంది కదా నాకు, నేను ఎందుకు తీయాలని లేదు. అయినా కానీ అంత క్లోజ్ పీపుల్ కూడా, అంటే దగ్గరున్న వాళ్ళు కూడా వదిలేశారు. అయినా కానీ ఆయనకు ఆశ్రయం ఎవరండి? దేవుని అందు నమ్మిక ఉంచుండి అని ఆయన వేరేలకు కూడా చెప్తున్నాడు. ఆయనే కాకుండా వేరేలకు కూడా ప్రోత్సహిస్తున్నాడు. కానీ మనకి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనకి ఎప్పుడైనా ఆ సెక్యూరిటీ, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అంటే ఆ భద్రత అనే ఏమంటారు కంఫర్ట్ మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, అప్పుడప్పుడు మనము దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవాలి, వేరేల మీద ఆధారపడతా ఉంటాం అన్నట్టు. ఆ టైంలో కూడా దేవుడు ఒకటి దేని మీద ఆధారపడి ఉంటామంటే అబద్ధాల మీద ఆధారపడి ఉంటామంట. యెషయా 28:15 ఒకసారి ఎవరైనా చదువుతారా? యెషయా 28:15 దానిలో దేవుడు ఖండిస్తున్నాడు. అది ఇట్లాంటి బిహేవియర్ని దేవునికి అసలు ఇష్టం లేదు. ఎవరి మీద నమ్మిక ఉంచాలంటే దేవుని మీద నమ్మిక ఉంచాలి. కానీ ఇక్కడ రాసిన ఒకసారి చదువుతారా? మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి, పాతాళముతో ఏకమైతిమి, ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి, మాయ క్రింద దాగి ఉన్నాము. మీరు చెప్పుకొనుచున్నారే. ఎవరు అంటున్నారంటే దేంతో ఒప్పందం చేసుకున్నారంటే పాతాళంతో ఏకమైతే, మరణముతో నిబంధన చేసుకొంటిమి, పాతాళముతో ఏకమైతిమి. అంటే మనం అప్పుడప్పుడు ఈ దేవుని దగ్గర నుంచి దేవుణ్ణి ఆశ్రయించకపోతే ఎవరు ఇంకోళ్ళు ఏం ఆశ్రయం ఉంటుందండి మనకి? దేవుడు ఆశ్రయం కాకపోతే ఇంకేముంటుంది? అబద్ధము. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటుంది మిరకిల్స్, అంటే మాయ క్రియలు, మాయలను నమ్మినవంట. అబద్ధాలు కాకుండా మాయ క్రింద దాగి ఉన్నాము అంటే దాని ఆశ్రయంగా దాని లోపల దాగి ఉన్నారంట. ఇది దేవుడికి ఇష్టం లేదు. మనకి ఒకటే గుర్తుపెట్టుకోవాలి అంటే, దావీదు మహారాజు ఎన్నో మనకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆయన దేవుని హృదయానుసారుడు కదా. ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన పోయిన పరిస్థితులన్నిటినీ ఈ సామెతలో రాసి ఉన్నది. ఇందులో దిస్ ఇస్ వన్ సామెత, ఇది ఒక్కటే సామెత చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. లాస్ట్ థింగ్ ఏంటంటే, సెకండ్ థింగ్, ఆయన మన బలము. దేవుని ఆశ్రయించాలంటే మనకు కష్టం ఉన్నప్పుడే ఆశ్రయిస్తాం కదా, ఎక్కడి నుంచో పారిపోతున్నప్పుడే ఆశ్రయిస్తాం. అది పోవాలి అంటే దాన్ని ఎదుర్కోవాలి అంటే మనకు ఆశ్రయమే కాదు, బలము కూడా కావాలి. దేవుడు వచ్చి సరే నాన్న ఇక్కడ ఉండు అనేసి ఉంచాడు. ఆయన మన పోరాటంలో భాగస్వామ్యమై మనకి శక్తినిస్తాడు. ఎట్లాంటి శక్తిని ఇస్తాడు? దైవ శక్తిని ఇస్తాడంట. ఉట్టి శక్తి కాదు, ఏదో ఒకటేసారి ఇట్లా సరే నువ్వు ఈ టైంకి ఇంత ఒక గ్లూకాన్ డి చేసుకొని, యాడ్స్ వస్తాయి కదా, అలసిపోయి కూర్చుంటాడు, గ్లూకాన్ డి తాగానే శక్తి వస్తుంది, బాగా ఆడతాడు, అయిపోయింది. అలా కాదు. మన ఆ పరిస్థితిలో నుంచి, మన ఆ తెగుల్లో నుంచి, ఏమంటారు ఆ యుద్ధంలో నుంచి మనం బయటపడేదాకా మనకిచ్చే బలంని అది ఒక్కటే దగ్గర నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి అంటే దేవుని దగ్గర నుంచి. మనకి ఆశ్రయమే కాదు, మనకి బలము కూడా. లాస్ట్కి ఇంకోటి ఏంటంటే నమ్ముకోదగిన సహాయకుడు. అది నీ మీద నమ్మకం ఉందా అంటే ఎవరైనా అంటారు కదా, నీకు ఈ కష్ట సమయంలో నీకు ఎవర్రా ఉండేది అంటారు. ఇప్పుడు ఆఫీస్లో మనం కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తాం, కానీ ఆ టైంలో అంటారు కదా, డూ యూ రియలీ రిలై ఆన్ హిమ్ ఆర్ డూ యూ రియలీ ట్రస్ట్ హిమ్, అంటే ఆయన నీకు నమ్మకం ఉందా ఆయన చేస్తాడు పని అని. అలాంటి ఎంతోమంది మనకి అనుకుంటాం, అరే నా కష్ట సమయంలో ఈయన వస్తాడు అని అనుకుంటాం, కానీ వాళ్ళు కూడా మనల్ని నిరుత్సాహపరుస్తారు. ఎట్లా అంటే నమ్ముకోదగిన సహాయకుడు అనుకుంటాం, కానీ మనకు అవసరం ఉన్న టైంలోనే పారిపోతారు అన్నట్టు, ఫోన్లు ఎత్తారు. కానీ ఇక్కడ మనకి దేవుడు మనకి ఆశ్రయమే కాకుండా మనకు బలం ఇచ్చే కాకుండా ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే వెరీ ప్రెజెంట్ హెల్ప్. అంటే
పిలిచి సహాయం చేసుకునే కాదు, అక్కడే ఉంటాడన్న, వెరీ ప్రెజెంట్. అంటే ఆ టైంలో ఆ పరిస్థితుల్లో నీ పక్కనే ఉండే దేవుడు ఎవరంటే యెహోవా. ఇంకోటి యెషయా 43:1-2 ఎవరైనా చదువుతారా? యెషయా 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడవు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అదే నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఆయన ఎప్పుడు ఒక్కసారి కలిశాను కానీ సిఎస్ దత్ అంటారు కొంతమంది తెలుసా అంటే, ఆయన అంటాడంట, ఆయన దేవుడు అన్నాడంట, దత్తు నువ్వు నా సొత్తు అని. అంటే ఆ క్లోజ్నెస్, దేవుడు మనకి ఆశ్రయదుర్గమే కాదు, మనకి బలమే కాదు, మనకు ఉట్టి జస్ట్ అంటే షెల్టర్ ఇచ్చి వదిలేయలేదు, మనకి బలం ఇచ్చి మన తోడు ఎల్లప్పుడూ ఉండే దేవుడే. అబ్రహాంతోనే ఉన్నాడు, ఆయన పిలిచినప్పుడు ఉన్నాడు, ఆయన ఇస్సాకు మీద కత్తి ఎత్తినప్పుడు కూడా ఆయన పక్కనే ఉన్నాడు. ఈ పాట చాలామందికి తెలియదు కానీ హెబ్రోన్లో ఉన్నప్పుడు మేము పాడేవాళ్ళం, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. అందులో వచనాల్లో ఒక్కొక్క వచనం ఒక్కొక్క పరిస్థితి నుంచి ఒక్కొక్క సన్నివేశం నుంచి తీశారు అన్నాడు. ఒకటి ఏంటంటే, అబ్రహాము పిలిచినప్పుడు ఉన్నాడంట, ఆయన ఇసాకు మీద కత్తెత్తినప్పుడు కూడా పక్కనే ఉన్నాడంట. యోసేపు గుంతలో పడేసినప్పుడు ఉన్నాడంట, ఆయన జైల్లో వేసినప్పుడు, చెరసాల్లో వేసినప్పుడు అబద్ధం చెప్పి అంటే ఆయనని తప్పుడు దాని మీద వేసినప్పుడు అప్పుడు కూడా ఉన్నాడంట. ఆయన ఒక ఫరో తర్వాత అయినప్పుడు అంటే ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఆయనతో ఉన్నాడంట. ఇజ్రాయెల్ ఎర్ర సముద్రం దాటినప్పుడు ఉన్నాడు, అదే టైంలో యోర్దాన్ దాటినప్పుడు కూడా ఉన్నాడంట. దావీదు సింహాన్ని చంపినప్పుడు, గొలియాత్ని చంపినప్పుడు, ఆయన పౌలుతో తరమబడినప్పుడు కూడా ఆయనతో ఉన్నాడంట. దానియేలు అదేంటిది సింహపు బోన్లో ఉన్నప్పుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నప్పుడు, అగ్నిలో వేసినప్పుడు కూడా వాళ్ళతో ఉన్నాడు. నూతన నిబంధనలో కూడా పౌలు, పేతురు వీళ్ళందరూ చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళతో కూడా ఉన్నాడు. ఇలాంటి దేవుణ్ణి మనము అంటే మౌనంగా ఉండగలుగుతామా? అదే అంటాడు కదా ఇందులో సామ్స్, కీర్తనలు ఒక్కసారి చూసుకుందాం. కీర్తనలు 62:8 అందరం ఒకటేసారి చదువుదాము. అది చదివి ఆరాధనలోకి వెళ్దాం. కీర్తనలు 62:8 ఉన్నారా? 62:8 కీర్తనలు 62:8. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడే, ఆయన సన్నిధిని మీ హృదయంను కుమ్మరించు దేవుడు మనకు ఆశ్రయము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎంతో నమ్మదగిన దేవుడికి మన ఆరాధనిద్దాం. ఒక పాట పాడుకొని, ఏ పాట అంటే పొంది తిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులని, గాలి తుఫానులలో నుండి వచ్చి తిని, అంధకార శక్తుల ప్రభావం నుండి. పాట పాడుకొని ఒకసారి ఆరాధనలోకి వెళ్దాం. గాలి తుఫానులలో నుండి వచ్చి తిని, గాలి తుఫానులలో నుండి వచ్చి తిని, అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి, నీరెక్కల
చాటున నన్ను దాచితివయ్యా, నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీవే ఆశ్రయ దుర్గంబైతివి, నీవే ఆశ్రయ దుర్గంబైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భువియందు. ఈవులను పొందిన వాళ్ళందరూ దేవుడే నా ఆశ్రయము, నా బలము, నా సహాయకుడు, ఇవన్నీ అనుభవించిన వాళ్ళను నోరెత్తి ఈ దేవుని కీర్తించి ఆరాధించండి. ఎవరు లేని సమయంలో, అందరూ వదిలేసిన సమయంలో ఆయన మీ తోడు అయి ఉన్నాడు, ఒక నమ్మకమైన సహాయుడై ఉన్నాడు. ఆరాధించలేవా? టైమ్ ఈజ్ ఓపెన్. ఈ సమయం ఉపయోగించుకొని ఒకటే రౌండ్ ఉంటుంది మనకి. ఎంతమంది అయితే అంతమంది లేచి నిల్చొని దేవుడు, నీ ఆశ్రయదుర్గం, నీ బలమైన దేవునికి, నమ్ముకోదగిన సహాయుడికి If you were not there, I would be. Lord, strike in the heart. Thank you for being my refuge, my hiding place, my strong tower. Bless your name. Praise you, my God. Thank you for being my strength. My soul. Dear God, నీకే వందనాలు, నీకే స్తోత్రం. Hallelujah. Hallelujah to you, Lord. Thank you. నా రక్షకుడు, నా మహిమకు దేవుడైన ఆధారం, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయంను. ఈ నామంని, బలమైన నామంని మనం ఆరాధిస్తాం. అందరి నుంచొని, యెహోవా నీ నామం ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా,
రక్షించే నీ హస్తము ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము యెహోవా నీ నామము సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుంది అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుంది యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము పరిశుద్ధుడైన తండ్రి, ఎవరూ సమీపించరాని నిత్య తేజస్సులో నివసించే నీవు వేవేల దూతల పరివారముతో పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడే నీవు నాకు ఆశ్రయంగా మా అందరికీ దుర్గంగా ఉన్నందుకు నిన్ను స్తుతిస్తా ఉన్నాం తండ్రి. మా ఆపత్కాలంలో మేము నమ్ముకొనదగిన సహాయంగా ఉన్నందుకు మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు బలంగా మీరు మాకున్నందుకు నీ వందనాలు తండ్రి. కేవలం దావీదు మహారాజుకు మాత్రమే కాదు తండ్రి, షడ్రకు మేషకు అబేద్నెగోలకు మాత్రమే కాదు, దానియేలుకు మాత్రమే కాదు తండ్రి, పేతురు పౌలుకు మాత్రమే కాదు, ఈరోజు ప్రభువా మేము నమ్ముకొనదగిన దేవునిగా మాకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. దేవా, మా ఆపత్కాలంలో మమ్మల్ని ఎంతోమంది విడిచినప్పటికీ మీరు మమ్మల్ని విడవకుండా మా పక్కనే ఉండి నడిపిస్తూ ఉన్నందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మా విశ్వాస యాత్రలో మాకు బలాన్నిచ్చి నడిపిస్తూ ఉన్నందుకు నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము నమ్ముకునదగిన దేవునిగా మాకు ఆశ్రయంగా మా దాగుచోటుగా నీ ఉన్నందుకు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీకు ఏమీ నాయన మేము తిరిగి అర్పించలేక మా రక్షణ పాత్రలు చేబూని మా ప్రభువు మా రక్షకుడైన యేసయ్య నామంలో ఈ స్తుతి ఆరాధన మీ పాదాల దగ్గర సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చొని ఉండండి. మనము ఆఫరింగ్స్ తీసుకునే మొదలు కొన్ని అనౌన్స్మెంట్ విందాం. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం, ఎందుకంటే లాస్ట్ వీక్ మనల్ని చాలా చక్కగా ఆయన మనల్ని నడిపినాడు. అవర్ ఆఫ్ ప్రేయర్లో చాలామంది వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు ఎంతో స్పిరిచువల్గా బలపడ్డాం. అలాగే ఫ్రైడే నైట్ బైబిల్ స్టడీలో చాలా చక్కగా దేవుడు మనతో జెరిమయా చాప్టర్ 33 నుండి మాట్లాడినాడు. బైబిల్ స్టడీలో దేవుడు తన మనసును తన హృదయాన్ని బయలుపరుస్తాడు ఆయన సంఘం కొరకు. అందుకని దట్ ఈస్ అ సేక్రెడ్ అవర్.
అపార్ట్ ఫ్రమ్ సండే మనము బైబిల్ స్టడీని అట్లా చాలా రెవరెన్షియల్గా చూడాలి. ఎందుకంటే అక్కడ చాలా పర్సనల్గా దేవుడు మనతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకని మిమ్మల్ని అందరినీ నేను ఎంకరేజ్ చేస్తున్నాను, మీరు రావాలి. ఫ్రైడే రోజు ఎప్పుడు మిస్ అవ్వకూడదు. లాస్ట్ ఫ్రైడే చాలా సంతోషకరమైన 33 పీపుల్ ఉన్నారు. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. అంటే మన యాపిటైట్ పెంచుకోవాలి దేవుని వాక్యం కొరకు. బైబిల్ స్టడీ అంటే ఆనందంతో మనం నేర్చుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు వచ్చే వారంలో కూడా మనకు అవర్ ఆఫ్ ప్రేయర్ ఉంటుంది, మండే టు థర్స్డే. బ్రదర్స్ మనల్ని లీడ్ చేస్తారు. మనము కొన్నిసార్లు ప్రార్థన చేయనక్కర్లే, కానీ వేరే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళతో మనము పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు నన్ను ప్రార్థన చేయమని అంటారేమో అని భయపడొద్దు మీకు. అందుకని మేము ఆ ఫ్రీ టైం మీకే ఇస్తాం, ఎవరైనా చేయండి అని. మీకు ఇన్స్పిరేషన్ ఉంటే మీరే చేయొచ్చు. కాబట్టి మండే టు థర్స్డే ప్రేయర్లో ఒక్కరోజన్నా వారంలో మీరు ఉండాలి. తర్వాత ఫ్రైడే బైబిల్ స్టడీకి రండి. ఇంకో అనౌన్స్మెంట్ ఏంటంటే, మన చర్చ్లో మనం ఒక విడోస్కి ఒక మినిస్ట్రీ మొదలుపెట్టినాము, చాలా హంబుల్ వేలో. అయితే ఫ్రమ్ ఫిబ్రవరి నుండి ప్రతి 4th సాటర్డే రోజు 3 గంటల నుండి వాళ్ళకి ఒక మినిస్ట్రీ మనం స్టార్ట్ చేస్తున్నాము. దాని గురించి ప్రార్థన చేయండి. మీకెవరైనా తెలిసి ఉంటే, లోన్లీగా, వాళ్ళు క్రిస్టియన్స్ అవనక్కర్లేదు, ఎవరైనా ఉండొచ్చు, కష్టంలో దుఃఖంలో ఉన్న వారి కొరకు, లేడీస్కి ఒక చిన్న ప్రోగ్రామ్ 3 o'clock to 4:30 వరకు. సో మీరు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళని గడపండి. తర్వాత January 26th రోజు we all have a youth meet after church 1 o'clock నుండి. సో అందరు యంగ్ పీపుల్ అక్కడ ఉండాలి. దీస్ ఆర్ ది అనౌన్స్మెంట్స్. అయితే ఇంకొక దేవుడు ప్రార్థనలో ఒక విషయం తెలియపరిచాడు, అది నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇయర్లో మనము డోర్ ఇవాంజలిజం అని మొదలు పెడుతున్నాం. డోర్ ఇవాంజలిజం ఏంటంటే, మీ ఇంట్లో మీరు ఒకవేళ మీ నేబర్స్ని ఒక 4 2 3 పిలవండి. సండే ఈవినింగ్ అది, ఎందుకంటే మన టీం దొరకాలి అంటే కష్టం. సో మేము వచ్చి కొన్ని పాటలు పాడతాం, దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న పారబుల్ మీద ఏదైనా గాస్పుల్ చెప్తాం, వాళ్ళ నీడ్స్ కొరకు ప్రేయర్ చేసి వెళ్ళిపోతాం. అది 1/2 an hour 40 minutes ప్రోగ్రామ్, అది డోర్ ఇవాంజలిజం అని. సో ప్రతి ఒక్కరూ మనం బిలీవర్స్, మనం చర్చ్లో మీరు ఫ్రెండ్లీ వేలో ఒక కప్ ఆఫ్ టీ ఇచ్చి అందరికీ పిలిచి రండి, మా ఇంట్లో ఒక చిన్న గ్రూప్ వస్తుంది మాతో పాటలు పాడడానికి సంతోషంగా అని. సో మా టీం వచ్చి అక్కడ మేము ప్రేయర్ చేస్తాము, సాంగ్స్ పాడతాము, అందరితో మాట్లాడతాము ఒక 5-10 నిమిషాలు. దాని తర్వాత వాళ్ళ నీడ్స్ కొరకు ప్రేయర్ చేసిపోతాం. కాబట్టి డోర్ ఇవాంజలిజం కూడా మీరు ప్రార్థన చేయండి. అంటే నెలకు ఒక్కసారి చేసినా కానీ 12 houses we will cover, 12 neighborhoods we will cover, and that's a great thing to do. అది ఇద్దరే ఉండొచ్చు, 10 మంది అయి ఉండొచ్చు, కానీ దానికి మీరు నాకు చెప్పండి, మీ ఇంట్లో కావాలి అంటే ఒక సండే ఈవినింగ్ వీ కెన్ అరేంజ్. రైట్, మనం అందరం ఇప్పుడు దేవుని ఆఫరింగ్స్కి వెళ్దాం ఒక పాట పాడి. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపుల
సముద్రము సృష్టించినాయనదే సత్యుని హస్తమే భూమి చేసెన్ ఆయన దైవము పాలితులా మాయనమే పెడి గొర్రెలము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీరు ఒక దినాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క నమ్మకత్వం, మీ సన్నిధి, మీ నడిపింపు, మీ ఆదరణ, మీ ధైర్యం, మా సమస్యలన్నిటిలో అవసరతలన్నిటిలో మీరు మాకు చేస్తున్న ప్రతి సహాయం, రియల్ టైం గాడ్గా మీరు మాతో ఉన్నందుకు, రియల్ ఇష్యూస్కి మీరు మాతో నడుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము విన్న వాక్య భాగం బట్టి మీకు వందనాలు. మా నాన్న మీరు ఇచ్చిన వాటిలో నుంచి మేము ఇవ్వగలిగిన దాన్ని బట్టి మీకు వందనాలు. అనేక అవకాశాలు మీరు ఇచ్చారు, వాటన్నిటి బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇంకను ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి, యవనస్తులకు ఉద్యోగాలు ఇవ్వండి. ప్రతి అవసరత మీరు తీర్చండి, కుటుంబాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నా నాయన మిగిలిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతను, ప్రతి ప్రోగ్రామును, ప్రతి ఐడియాను, వీటన్నిటిని మీ కృపాసనం దగ్గర సమర్పించుకుంటున్నాం. మరి మిగిలిన సమయం అంతటిని మాకు ఆశీర్వకరంగా చేసి మీ స్వరమును, మీ సన్నిధిని, మీ స్పర్శను మాతో ఉంచాలని వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం విందాం ఇప్పుడు. దేవుని నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఈ చక్కటి ఆదివారం దేవుడు మనల్ని దేవుని సన్నిధిలోకి నడిపించారు. దేవుని వాక్యాన్ని విని ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ప్రత్యేకంగా దేవునికి వందనాలు. మనం ఈ తెలుగు సర్వీసెస్లో నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభు ఒక్కొక్క క్యారెక్టర్, బైబిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తుల గురించి, ఆ జీవితాలు ఏ విధంగా మనకి పాఠాలు నేర్పిస్తాయి, ఈ విషయాలను మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి జీవితాన్ని మనం చూడబోతూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఈరోజు మీ పిల్లలంగా మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు నాయన. మేము మీ మీద మా ఆలోచనలన్నీ కేంద్రీకరిస్తుంటుండగా మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, నాతోటి మా అందరితోటి ఉండి నన్ను మమ్మల్ని నింపి మా జీవితాలని నీ వాక్యంతో తాకి మమ్మల్ని నడిపించండి. ప్రభువా, మేము ఏ విధంగా జీవించాలి, మీ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను బట్టి ఏ విధంగా మేము నడుచుకోవాలి, ఈ విషయాలన్నీ నేర్పిస్తూ రండి. ముందున్న సమయాన్ని ఆశీర్వదించండి. యేసు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలాసార్లు కొంతమంది నేమ్స్ వినగానే మనకి పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి. ఉదాహరణకి దానియేల్ అనగానే ఓహో చాలా గొప్ప దైవజనుడు, చాలా పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి. దావీదు అనగానే ఓకే గొప్పవాడు, పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి. కానీ కొంతమంది పేర్లు విన్నప్పుడు కొన్నిసార్లు నెగిటివ్ ఆలోచనలు కలుగుతాయి. ఇట్లాంటి వాళ్ళు ఓకే అన్నట్టుగా అనిపించే వాళ్ళు కూడా బైబిల్లో అక్కడక్కడ కనపడుతూ ఉంటారు. ఆకాను అని అంటే మనకు అంతేం పెద్ద ఏంటి ఆకాను అన్నట్టుగా ఉంటుంది. సో అట్లా ఇప్పుడు నేను మనం స్టడీ చేయబోయేటటువంటి వ్యక్తి పేరు చెప్పినప్పుడు మీకు పాజిటివ్గా ఆలోచన కలిగిందా, నెగిటివ్గా ఆలోచన కలిగిందా ఆలోచించండి. ఓకే, ఇష్మాయేలు. ఓకే, రైట్. ఓకే, లెట్ us see వాట్ ఇష్మాయేల్ ఈజ్ ఇన్ బైబుల్. ఓకే, దేవుడు ఇష్మాయేల్ జీవితాన్ని సవివరంగా ఆలోచించడానికి మనకు సమయం ఉండదు, కానీ క్లుప్తంగా ఇష్మాయేల్ జీవితంలో ఏం జరిగింది అనేది మనం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం.
మనందరికీ తెలుసు అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాంతో దేవుడు 12వ అధ్యాయంలోనే వాగ్దానం చేశాడు. ఇంకా ముందే ఇన్ఫ్యాక్ట్ వాగ్దానం చేశాడు. మళ్ళీ 15వ అధ్యాయంలో కూడా ప్రత్యేకంగా వాగ్దానం చేస్తాడు. 15వ అధ్యాయం 1వ వచనంలో, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాంకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడద్దు, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధిక మగును అని చెప్తే, అబ్రహాము ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినేమి, నేను సంతానం లేని వాడిని అయిపోవచ్చున్నానే అని చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకెవరు పిల్లలు లేరు కదా అంటే, అప్పుడు దేవుడు అంటాడు 4వ వచనంలో, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు గాడు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్నవాడు నీకు వారసుడగును. అంటే ఎలియాజరు గురించి మాట్లాడుతున్నాడు అబ్రహాం, అందుకని అనమాట. ఇతడు నీకు వారసుడు గాడు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్నవాడే నీకు వారసుడగును అని ఆయన మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రాలను లెక్కించుకు నీ చేతనైతే లెక్కించు, నీ సంతానం అలాగవుతుంది అని చెప్పాడు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఈ వచ్చిన మనకు బాగా తెలుసు. దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు విస్తారమైన సంతానాన్ని ఇస్తాను, ఈ దేశాన్ని మీ సంతానం ఏర్పాటు చేసుకుంటుందని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడిన. దీన్నే యాక్చువల్గా పౌలు గారు దాని తర్వాత డెవలప్ చేయటం అదంతా చూస్తాం. అయితే 16వ అధ్యాయం, ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత 16వ అధ్యాయం చూస్తే 1వ వచనంలో, అబ్రహాం భార్య అయిన శారై అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారై, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాంతో చెప్పెను. అబ్రహాం శారై మాట వినెను. కాబట్టి అబ్రహాం కానాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రహాం భార్య అయిన శారై తన దాసి అయిన హాగరను ఐగుప్తురాలిని తీసుకొని తన ప్రేమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉంటుకు అతనికి ఇచ్చెను. అతడు ఆ హాగర్తో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు. సో చూసారా, దేవుడు ఆశీర్వదిస్తాను అని అన్నాడు, దేవుడు సంతానాన్ని ఇస్తాను అని అన్నాడు. అయితే వెంటనే మరి అబ్రహాం నమ్మాడు, అది కూడా మనకి స్పష్టంగా చెప్పబడింది. ఆ తర్వాత అబ్రహాము శారా కలిసి ఒక ప్లాన్ వేశారు, ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఓకే, దేవుడు ప్రణాళిక అయితే ఉంది, దేవుడు ఆశీర్వదిస్తాడు, అయితే మన ప్రయత్నం కూడా ఉండాలి కదా అని చెప్పి ఒక ప్లాన్ వేశారు, ఉపాయాలు. కొన్నిసార్లు మనుషుల ఉపాయాలు అంత గొప్పగా ఉండకపోవచ్చేమో. ఎందుకంటే అబ్రహాము ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాడు. ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టేవాడు, దేవునితో ఆరాధించేవాడు, దేవునితో కనెక్షన్ కలిగి ఉండేవాడు, దేవుడితో మాట్లాడేవాడు. అయితే ఈ విషయంలో ఎందుకో మరి అబ్రహాము శారా దేవుణ్ణి సంప్రదించాల. దేవుడు ఆశీర్వదిస్తానని అన్నాడు, మరి దేవుణ్ణి అడిగి ఉండాల్సింది కదా. ఏది ప్రభువా, మరేంటి మాకు కన్ఫ్యూజన్గా ఉంది, ఇంత జరిగిపోతుంది, పెద్దోళం అయిపోతున్నాం, ఏం చేయమంటారు ప్రభువా, మరి అబ్రహాంకి ఇంకో పెళ్లి చేయాలా ఏంటి అంటే, వాటెవర్ నీకు వచ్చిన ఐడియాని తీసుకెళ్ళి దేవుని దగ్గర పెడితే దేవుడు ఏదో చెప్పేవాడు. కానీ దేవుని సంప్రదించకుండా ఉపాయాల మీద ఆధారపడ్డారు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇష్మాయేల్ పుట్టాడు. నిజానికి ఒక దైవజనుడు అంటాడు ఇష్మాయేల్ గురించి, ద చైల్డ్ హూ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బార్న్ అని టైటిల్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఏ చైల్డ్ హూ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బార్న్ అంటే అసలు పుట్టకుండా ఉండాల్సినటువంటి అబ్బాయి. అంటే ఓకే, ఏం జరిగింది అంటే దేవుడికి తన ప్రణాళికలు ఉంటాయి, సార్వభౌమ చిత్తం ఉంటుంది, ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ సావరెన్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. దేవుడు సార్వభౌముడే, ఇంకా అందులో సమస్య ఏం లేదు. అయితే కొన్నిసార్లు మన ఉపాయాలతోటి మనం దేవుణ్ణి వెతకకుండా, దేవుని మాట మీద ఆధారపడకుండా మన ఉపాయాల మీద ఆధారపడ్డప్పుడు మన జీవితాల్లో అనర్థాలు వస్తాయని ఇష్మాయేలు జీవితం మొదట్లోనే మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం. ఉపాయాల మీద ఆధారపడద్దు. అంటే ఉపాయం వస్తే ఒకవేళ దేవుడు ఆ ఉపాయాన్ని అనుగ్రహిస్తే దేవుడి సన్నిధిలో పెట్టి, ప్రభువా ఈ ఉపాయం వచ్చింది మాకు, ఏం చేయమంటావని. కానీ మన సొంత ఉపాయాలు, దేవుని మాటకి వ్యతిరేకమైనటువంటి ఉపాయాలు మనం చేసినప్పుడు అది అంత గొప్పగా ఉండకపోవచ్చు. అయితే అప్పుడు జరుగుతూ ఉంది చూడండి,
తను గర్భవతి అయిన 4వ వచనం 16:4 తను గర్భవతినైనా తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయన. అప్పుడు శారై, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌడికి ఇచ్చిన తర్వాత తను గర్భవతినైనా తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితిని. నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రహాంతో అన్నెను. అందుకు అబ్రహాం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారైతో చెప్పాను. శారై దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూర్ మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారై దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినందుకు అది నా యజమానురాలైన శారై యొద్ద నుండి పారిపోవచ్చున్నానన్ను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుషుడు, అతని చేయి అందరికీ అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులు అందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. చూసారా, దేవుడు ఓకే జరిగింది, వాళ్ళకి కొంత సంఘర్షణ జరిగింది. నిజానికి బహుశా హాగరు సరిగా ప్రవర్తించలేదు, హాగరు సరిగా ప్రవర్తించలేదు, శారా సరిగా ప్రవర్తించలేదు, శారా సరిగా ప్రవర్తించలేదు, అబ్రహాం కూడా సరిగా చేయలేదు. ముగ్గురు తప్పు చేశారు. అంటే ఒక్కసారి దేవుడి నుంచి దూరం అయిపోయి మన సొంత ఆలోచనలు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఇక ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. హాగర్ చేసింది తప్పే నెంబర్ 1. అయితే శారా చేసింది అంతకంటే తప్పు. ఆ తర్వాత అబ్రహాము సరే నీ ఇష్టం అన్నట్టుగా అది తప్పే. ఓకే, ఎనీవే, సో ఏదేమైనా వాళ్ళు తప్పుల మీద తప్పులు చేశారు. మొత్తానికి హాగరు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడే హాగర్ దగ్గరికి వచ్చాడు. దేవుడే ఎత్తుక్కుంటూ హాగర్ దగ్గరికి వచ్చాడు. ఇష్మాయేల్ అనే పేరుని ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. ఇష్మాయేల్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? వినే దేవుడు. గాడ్ హియర్స్. దేవుడు వింటాడు. అక్కడ చెప్పాడు కదా, యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెడతావు. బైబిల్లో ఎంతమందికి దేవుడే పుట్టక ముందు వాళ్ళకి పేర్లు నిర్ణయించి పేర్లు ఇచ్చాడంటారు? ఎంతమందికి దేవుడు పేర్లు పెట్టాడు? అంటే ఇదిగో నువ్వు గర్భవతివై కుమారుని కొంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టండి అని యేసు ప్రభుకి పేరు పెట్టిన దేవుడే కదా. అలా ఎంతమందికి దేవుడు పేర్లు పెట్టాడు పుట్టక ముందే? అంటే పేర్లు మార్చాడు కొన్నిసార్లు. అబ్రాహాముని అబ్రహాం చేశాడు, శారాయిని శారా చేశాడు. సో పేర్లు మార్చడం గురించి కాకుండా పుట్టక ముందే ఇదిగో ఈ పిల్లవాడు, ఇదిగో ఇతనికి ఈ పేరు పెట్టండి అని ఎంతమంది చెప్పుంటాడు? మీరు రఫ్గా ఆలోచించి చెప్పండి. ఓ 10, 20, 30, 40, 50, 100. ఓకే, అది హోంవర్క్. ఓకే, ఇంటికి వెళ్ళి సెర్చ్ చేయండి. ఇట్స్ యాక్చువల్లీ నేను సెర్చ్ చేసినప్పుడు ఇట్స్ లెస్ దాన్ 10 అండ్ ఇష్మాయేల్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. మేబీ అంటే ఎక్స్టెన్సివ్ సెర్చ్ చేయలేదు నేను, బట్ ఇట్స్ వెరీ లెస్ నెంబర్. ఓన్లీ కొంతమందికే దేవుడు పుట్టకముందే పేరు పెట్టాడు. ఆ పేరు కూడా చాలా మంచి పేరు పెట్టాడు. ఏంటది? గాడ్ హియర్స్. దేవుడు వింటాడు. దేవుడి గురించి హాగర్కి ఏ విధమైన ఆలోచన ఉందో తెలియదు. ఆ టైంలో బహుశా హాగర్ చాలా బెటర్గా ఉండొచ్చు. నాకు అన్యాయం జరిగింది, నన్ను పంపించేశారు అని చాలా బాధపడుతూ ఉండొచ్చు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వినే దేవుణ్ణి. మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. అంటే మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. కొన్నిసార్లు మనకు అన్యాయం జరగచ్చు, కొన్నిసార్లు మనల్ని ఎవరు పట్టించుకోకపోవచ్చు, కొన్నిసార్లు మనల్ని మిస్ట్రీట్ చేయొచ్చు వేరే వాళ్ళు. విక్టిమైజ్గా, అంటే నన్ను ఏంటి అందరూ ఇలా నన్ను
వేరు చేస్తున్నారు, దూరం చేస్తున్నారు, నా మీదకి అందరూ వస్తున్నారు అన్నట్టుగా, లేకపోతే నన్ను వదిలేశారు అన్నట్టుగా మనం ఫీల్ అవుతుండొచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి వినే దేవుడు ఉన్నాడు. గాడ్ హూ హియర్స్ అంటే ఈమె చూచే దేవుడు కూడా అని యాడ్ చేసేసింది దానికి. వినే దేవుడు, చూచే దేవుడు. ఎస్, ఆయన చూస్తాడు, ఆయన వింటాడు. అయితే ఇష్మాయేల్ అనే పదం గుర్తురాగానే ఇక నుంచి బహుశా అంటే నా అవుట్లుక్ కూడా మారింది. దీన్ని ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడాను. గాడ్ హియర్స్. సో ఈరోజు మొదటి పాఠం, ఒకవేళ నేను 3 పాఠాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటి పాఠం, ఉపాయాల మీద కాదు, వినే దేవుడి మీద మనం ఆధారపడాలి. మన జీవితాల్లో ఉపాయాల మీద కాదు. అంటే ఉపాయం దేవుడిస్తే మంచిదే, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అందుకే దేవుడి మీద ఆధారపడాలన్నాను. వినే దేవుడి మీద మనం ఆధారపడాలి. దేవుడు వింటాడు. దేవుడు హాగరు మొరని విన్నాడు, నీ మొరని వినెను. నిజానికి హాగర్ నిజంగా దేవుడు అని యెహోవా నన్ను ఆశీర్వదించు, నన్ను చూసుకో, నా పరిస్థితి బాగాలేదు అని అందో, లేకపోతే డైరెక్ట్గా ప్రార్థన చేసిందో తెలియదు, ఇండైరెక్ట్గా ప్రార్థన చేసిందో తెలియదు, దేవుడు ఆమె మొరని విన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రియులారా, మనము ఎస్పెషల్లీ న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్గా దేవుడి గురించి బాగా అర్థం చేసుకున్నటువంటి మనము ఈ వినే దేవుడి మీద ఎంతగా ఆధారపడాలి? వినే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడాలి. అంటే సరే, వినే దేవుడు ఉన్నాడు, నువ్వు మాట్లాడవు, ఉపయోగం ఏముందంటారు? మొరపెట్టుకోవాలి కదా. సో కొన్నిసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయంటే, వినే దేవుడు ఉన్నాడు కానీ మనం ఆయనకు మొరపెట్టమేమో. ఓకే, ఈమె మొరన అయితే దేవుడు విన్నాడండి, మన మొరని దేవుడు వింటాడా? ఇంతేకాదు, ఇష్మాయేల్ గురించి ఇంకొక మాట కూడా, ఈ వినే దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు తర్వాత 21వ అధ్యాయంలో 17వ వచనం, 21:17, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి హాగరును పిలిచి, హాగరు నీకేమొచ్చింది, భయపడద్దు, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరంను విని ఉన్నాడు, నీవు లేచి ఆ చిన్నవాని లేవనైతే నీ చేత పట్టుకొను, వాడిని గొప్ప జనముగా చేసిదనని ఆమెతో చెప్పాను. హాగరు మొర దేవుడు విన్నాడా? ఇప్పుడు ఇక్కడ ఏం రాశారు? ఈ చిన్నవాడు ఎవరు? ఇష్మాయేల్. ఇష్మాయేల్ మొన్న కూడా దేవుడు విన్నాడండి. సో సార్థక నామధేయుడేమో అంటారు కదా మనవాళ్ళు. అంటే పేరుకి తగ్గట్టుగా మొత్తానికి మొరబెట్టాడు, దేవుడు విన్నాడు. కాబట్టి దేవుడు మొర వింటాడు, వినే దేవుడు మనకున్నాడు. అయితే కొన్నిసార్లు మన జీవితాల్లో మనం వినే దేవుడి మీద ఆధారపడుతున్నామా లేదా అనేదే ప్రశ్న. మనం కొన్నిసార్లు సమస్యల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇంకో పరిస్థితిలో ఉన్నప్పుడు కావచ్చు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం, ఇటు పరిగెత్తాం, అటు పరిగెత్తాం. కానీ ప్రభు సన్నిధికి వెళ్ళి, అయ్యా నువ్వు వినే దేవుడు కదా, నువ్వు చూసే దేవుడు కదా, నీకు ప్రార్థన చేస్తానంటే ఎంత బాగుంటుంది. అండ్ ఈ వినే దేవుడు నువ్వేదో అంటే ఖచ్చితంగా ఈ పద్ధతిలోనే ప్రార్థన చేయాలి, ఇదిగో ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మోకరించాలి, మోకరించినప్పుడు తల పైకెత్తి ఉండాలి, ఈ రూల్స్ ఏం పట్టించుకోడు. అంటే మోకరించే ప్రార్థన చేస్తాం మనం, ఆ విధంగా చూడొద్దు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయన క్యారెక్టరే వినే దేవుడు. కాబట్టి కొన్నిసార్లు నా పరిస్థితులు బాగాలేనప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడితో నేను మాట్లాడుతూ వెళ్తూ ఉంటాను. ప్రభువా ఏంటి ప్రభువా ఈరోజు పరిస్థితి ఇలా అయిపోయింది, ప్రభువా నువ్వు సహాయం చేయొచ్చు కదా, ప్రభువా నన్ను ఎంకరేజ్ చేయొచ్చు కదా, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు కిటికీలో నుంచి బయటకు చూస్తూ, ఆ బయట ఏదో చెత్త చూసే బదులు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా ఏంటి ఎలా ఉంది, ప్రభువా నేను ఎలా ఉన్నాను. ఎనీ టైం ఇన్ అవర్ లైఫ్ ఆయన వినే దేవుడు అనేది సత్యం అయినప్పుడు నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా మాట్లాడచ్చు. ఆ మాట్లాడిన మాటల్ని దేవుడు వింటాడు. ఇప్పుడు నేను మీకు ఒక అవకాశం ఇచ్చాను అనుకోండి, దేవుడు నీ మాటని విన్న పరిస్థితి ఒకటి గుర్తు చేసుకోండి అని. మీరు ఒక్కొక్కళ్ళు 4-5 విషయాలు చెప్తారు. అవును, అప్పుడు నేను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఇలా ప్రార్థన చేశాను, దేవుడు నా మాట విన్నాడు. ఒక్కొక్కళ్ళు 4-5 చెప్పగలమా? ఒక్కసారి ఆలోచించుకోండి. వినే దేవుడు నీ జీవితంలో నీ మొరని వినలేదా? అయితే ఇది జరిగి కూడా, ఈ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా
మనం వినే దేవుణ్ణి కొన్నిసార్లు కావలసినంతగా మాట్లాడటం లేదు. కొన్నిసార్లు మనకి కొన్ని ప్రైయర్ పాయింట్స్ హోప్లెస్గా అనిపిస్తాయి. ఇక దీని గురించి ప్రార్థన చేయడం కూడా అనవసరం అనిపిస్తుంది. సరే, అనవసరమా అవసరమా, ఇది దేవుడు చేయగలడా చేయలేదా, దాన్ని పక్కన పెడితే అట్లీస్ట్ ఈ మాట దేవుడు వింటాడు. సో టేక్ ఇట్ టు గాడ్. దేవునికి దగ్గరికి తీసుకువెళ్ళడం అనేది మన జీవితాల్లో మనం ప్రతిరోజు ఈ నూతన సంవత్సరంలోకి వచ్చేసాం. జనవరి నెల జరుగుతుంది. మనలో కొంతమంది నిర్ణయాలు తీసుకొని ఉంటాం. ప్రభువా 2024 సంవత్సరం కంటే 2025 సంవత్సరం నా ప్రార్థనా జీవితం బాగుండాలి అని మనలో కొంతమంది అనుకొని ఉండుండాం. దేవుడు మళ్ళా మనల్ని గుర్తు చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రతిరోజు ప్రార్థిద్దాం. ప్రత్యేకమైన ప్రార్థనా సమయం కలిగి ఉందాం. వినే దేవుడు మనకున్నాడు. ఇష్మాయేల్ అనే పేరు గుర్తొచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకుందాం. వినే దేవుడు ఆయన. కాబట్టి మనం పదే పదే దేవుని సన్నిధిలోకి వెళ్దాం. కొన్నిసార్లు అంటే నా జీవితంలో 1-2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను ఎంకరేజ్ చేయడానికి. చాలా సంవత్సరాల క్రితం నేను వరాకిల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా వరాకిల్లోనే ఉన్నాను, నాకు కొన్ని సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ మంచి రేటింగే వస్తూ ఉంది అప్రైజల్లో, కానీ ప్రమోషన్ రావట్లేదు. నా తోటి వాళ్ళందరికీ ప్రమోషన్లు వచ్చేస్తున్నాయి, నాకు మాత్రం ప్రమోషన్ రావట్లేదు. ఒకరోజు నేను మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంటండి నేను బాగా చేస్తున్నాను, మీరు కూడా ఎప్పుడు మీటింగ్లో అయినా నన్ను మెచ్చుకుంటారు, అందరి ముందు మెచ్చుకుంటారు, అప్రైజల్లో మెచ్చుకుంటారు, మరి ప్రమోషన్ ఇవ్వట్లేదు అని అంటే ఆయన అన్నాడు, నీకు ఒక విషయం చెప్తాను, కాన్ఫిడెన్షియల్గా ఉంచు అన్నాడు. ఏంటి అంటే, నీ గురించి ఎవరో నెగిటివ్గా నా బాస్కి చెప్పారు. ఆయన నీ పేరు ఎత్తితే అతని పక్కన పెట్టేయండి, లిస్టులో పెడదామంటే అతన్ని లిస్టులో తీసేయండి అని అంటున్నాడు. ఎవరు చెప్పారు ఏం చెప్పారో తెలియదు. నేను చాలా చెప్పడానికి ప్రయత్నం చేశాను, కానీ నా మాట కూడా ఆయన వింటలేదు. నీ విషయంలో ఆయన ఫిక్స్ అయిపోయాడు, నీకు ప్రమోషన్ రాదు. అదేంటి ఎట్లా అంటారంటే, ఇంకో మాట చెప్తా, ఆయన బాస్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఫిక్స్ అయిపోయాడు. ఆయనకు కూడా నువ్వేదో, ఆయన ఏదో ఇచ్చాడంట, నువ్వేదో చేయలేదంట, అదేంటో నాకు తెలియదు. మొత్తానికి ఆయన కూడా, అంటే నా బాసు ఆయన బాస్, అంటే నా పైన ఉన్నోళ్ళు కాకుండా ఆ పైన ఇద్దరు కూడా ఫిక్స్ అయిపోయారు, ఇతను వేస్ట్, ఇతనికి ప్రమోషన్ ఇవ్వద్దు అని. ఇప్పుడు నేను దీని గురించి ప్రార్థన చేయాలా వద్దా? వరాకిల్లో సిచ్యువేషన్ ఏంటంటే, జనరల్గా పీపుల్ స్టే. ఇప్పుడు నా బాస్, నేను ఇప్పుడు వరాకిల్లో 20 సంవత్సరాల పైన 24 సంవత్సరాల నుంచి ఉన్నాను. నా పైన బాస్ ఆయన 27 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఆయన పైన ఆయన 29 సంవత్సరాల నుంచి ఉన్నాడు. పీపుల్ డోంట్ లీవ్ జనరల్లీ. ఈయన కూడా, వీళ్ళిద్దరు కూడా 20 సంవత్సరాల పైనుంచి ఉన్నవాళ్ళు. ఇక వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు అక్కడే ఉంటారు. నా పరిస్థితి ఏంటి, నేనే వేరే ఉద్యోగం చూసుకుంటే కానీ నా పరిస్థితి కాదు. ప్రభువా ఏంటి ప్రభువా ఇది, నేను బాగానే చేస్తున్నాను కదా, మంచిగానే ఉన్నాను కదా, ఇదేంటిది అని ప్రార్థన చేశాను. ఏం జరిగిందో చెప్పమంటారా? ఒక ఆయన్ని తీసేశారు, ఇంకొక ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. పైన ఇద్దరు వెళ్ళిపోయారు, మేనేజ్మెంట్ మారిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన 3 monthsకి నాకు ప్రమోషన్ వచ్చింది. మా బాస్ పిలిచి చెప్పాడు, వాళ్ళు ఉన్నట్లయితే వచ్చేది కాదు, మారిపోయారు కాబట్టి నేను ప్రపోజల్ పెట్టాను, ఇమ్మీడియట్గా ఎస్ అని అన్నారు, వచ్చేసింది ప్రమోషన్ అని అన్నాడు. అంటే కొన్నిసార్లు ప్రభు దగ్గరికి మనం వెళ్ళి మొరబెట్టుకుందాం అనడానికి కూడా కొన్నిసార్లు మనస్కరించదు, కానీ ప్రభువు అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు, మాట వింటాడు. అంటే అన్నిసార్లు మనం అనుకున్న రిజల్ట్ రావచ్చు రాకపోవచ్చు అండోయ్. కొన్నిసార్లు దేవుడు వెయిట్ చేయమంటాడు, కొన్నిసార్లు కాదు అని అంటాడు, అది కూడా సమాధానమే. విన్నాడు కదా, ఆగండి వెయిట్ చేయండి అని చెప్పినా, కాదు కాదు ఇలా కాదు ఇలా చేద్దామని చెప్పినా, ఇది నీకు కాదు అని చెప్పినా, అది కూడా సమాధానమే. ఆయన వింటాడు ఫస్ట్. ఆ కాన్ఫిడెన్స్ మనం పెట్టుకొని ఉపాయాల మీద కాదు. నేను కూడా రకరకాల ఉపాయాలు ఆలోచించి ఉండొచ్చు. ఆ రోజు ఉపాయం చేసి ఒకవేళ ఇక్కడి నుంచి అక్కడికి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్దాం, లేకపోతే ఉపాయం ఆలోచించవచ్చు. నేను ఏం చేశానంటే దేవుని మీద. సో అట్లాగా మనం ఉపాయాల మీద కాదు, వినే దేవుడి మీద మనం ఆధారపడి మన ప్రార్థనా జీవితాలను కట్టుకున్నట్లయితే ప్రభువు డెఫినెట్గా మనతో ఉంటాడు. వాళ్ళతో ఉన్నాడు. హాగర్ను వదిలేయలేదు, ఇష్మాయల్ని వదిలేయలేదు. రైట్. సో రెండవ మాటలోకి వెళ్దాం. ఉపాయాల మీద కాదు, వినే దేవుని మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం. రెండవ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు వినే దేవుడు మాత్రమే కాదండి, దీవించే దేవుడు కూడా. దేవుడు తన బిడ్డల్ని దీవిస్తూ ఉంటాడు. చాలాసార్లు మనం అబ్రహాంని దీవించాడు,
అని మనం గుర్తు చేసుకుంటాం. ఇస్సాకును దీవించాడు, యాకోబును దీవించాడు. చూడండి ఇక్కడ దేవుడు ఇష్మాయేల్ని దీవించాడు. హాగరు మొరబెట్టింది, అబ్రహాం మొరబెట్టాడు, ఇష్మాయేల్ మొరబెట్టారు, దేవుని దీవెనలు వచ్చాయి. చూడండి 10వ వచనం 16:10లో 16:10 ఒకసారి పక్కకు తిప్పి చూడండి పేజీ. మరి యెహోవా దూత నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపజేస్తాను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగును అని చెప్పి అక్కడే దీవెన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత 17వ వచనంలో అబ్రహాము 99 ఏండ్ల వాడాయి. ఇది జరిగినప్పుడు అబ్రహాముకి 86 పైన ఉంది, మనం చదవలేదు. మళ్ళా 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా మళ్ళా అతనికి ప్రత్యక్షం చేస్తాడు, ప్రత్యక్షమై మాట్లాడతాడు. అప్పుడు మరలా దేవుడు అంటాడు 15వ వచనం 17:15, మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అని అనద్దు, ఆమె పేరు శారా, ఆమెను నేను ఆశీర్వదిస్తాను, ఆమె వలన నీకు కుమారుడు కలుగును అని అంటే 17వ వచనంలో అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి అంటే ఒక రకంగా ట్రాన్స్లేట్ చేస్తే కింద పడి దొల్లుకుంటున్నాడు. అంటే ఒక రకంగా ట్రాన్స్లేట్ చేస్తే సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వారికి సతార కలుగురా, 90 ఏళ్ల శారా కన్నా అనుకొని 18వ వచనం అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పాడు. ఇష్మాయేల్ని ఆశీర్వదించాయా, చాలు, కొడుకుని ఇచ్చావు కదా, అతన్ని ఆశీర్వదించు, అతన్ని అనుగ్రహించు అని అంటే దేవుడైతే ఖచ్చితంగా నేనైతే శారా నుంచే నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. దేవుడు 19వ వచనం దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీ కుమారుని కన్ను, నీవు అతనికి ఇస్సాకని పేరు పెడదు. ఇదిగో మళ్ళీ పేరు పెట్టాడు. పేరు పెడుతూ అతన్ని ఆ తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచేదును. ఇష్మాయేల్ను గూర్చి నీవు చేసిన మనవిని నేను విన్నాను. తండ్రి మాటలు కూడా విన్నాను. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదును. అతడు 12 మంది రాజులను కన్నును, అతన్ని గొప్ప జనముగా చేసేదును అని అన్నాడు. అంటే దేవుడు మాటలు విన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. 23వ వచనంలో దేవుడు తన నిబంధనకు గుర్తుగా సున్నతిని నియమించాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేల్ను పుట్టిన వారందరికీ సున్నతి చేశాడు. 26వ వచనంలో ఒకే దినమందే అబ్రహాము అతని కుమారుడైన ఇష్మాయేలు సున్నతి పొందారు. ఇష్మాయేల్ చక్కగా పెరిగాడు, 14 ఏళ్ళు, చాలా చక్కగా తండ్రితోటి ఉన్నాడు. తండ్రికి ఇష్మాయేల్ విషయంలో మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది, ఈయన ఆశీర్వదించాను అన్నాడు. తండ్రి కొడుకు ఒకే రోజు సున్నతి పొందారు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫైన్. మరి తేడా ఎక్కడొచ్చిందంటారు? దేవుడు కూడా నేను ఆశీర్వదిస్తానని అన్నాడు, గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఓకే, ఇస్సాకు మీద నా స్పెషల్ బ్లెస్సింగ్ ఉంది, కానీ ఇష్మాయిల్ నేను వదిలేయట్లేదని అన్నాడు. మరి ఎక్కడ తేడా వచ్చిందంటారు? ఓకే, చూద్దాము. బట్ ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం, దేవుని స్వభావం ఒకటి వినే దేవుడు అయితే ఇంకొకటి ఆయన ఆశీర్వదించే దేవుడు. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్, హీఈస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కర్సెస్. ఆయన స్వభావమే అది. ప్రభువా దేవా అని కాలు మొక్కితే ఆయన ఆశీర్వదిస్తాను అని అంటాడు. నువ్వెవరో యాపో, నువ్వు 2nd గ్రేడ్, నువ్వు 3rd గ్రేడ్, నాకు వేరే వాళ్ళు ఉన్నారు 1st గ్రేడ్ వాళ్ళు, నిన్ను నేను పట్టించుకోను అని అండు. అంటే ఇస్సాక్ అంటే నేను మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇస్సాక్ నేను ఆశీర్వదిస్తాను, కానీ ఇష్మాయిల్ ఏంటి? ఇష్మాయిల్ నా ప్రణాళికలోనే లేడు. నన్ను అడిగి చేశారు ఇదంతా. నన్ను అడగకుండా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు చేసి ఫ్యూచర్ నాకు తెలుసు, వీళ్ళందరికీ పెద్ద గొడవలు అవ్వబోతున్నాయి, ఇంత కథ చేసి మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆశీర్వదించమంటే నేను ఎందుకు ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. ప్రియులారా, ఒక మాట చెప్తా, మనం ఎవరమైనా సరే, మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా దేవా అని ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన ఆశీర్వదించే దేవుడే కానీ తోసేసే దేవుడు కాదు. కాబట్టి 2వ పాఠం నేను ఇలా రాసుకున్నాను, దీవించే దేవుడు ఆయన. దీవించే దేవుడు మాత్రమే కాదు, పట్టించుకునే దేవుడు. పట్టించుకుంటాడు. ఇప్పుడు వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు పట్టించుకున్నాడు. ఆయనే వచ్చాడు, నువ్వు వెళ్ళు, బ్యాక్ వెళ్ళు, నీ కొడుక్కి తండ్రి అవసరం, గోదేర్ అని చెప్పాడు. వీళ్ళు వచ్చారు, మళ్ళా సున్నతి జరిగింది, చక్కగా కలిసి ఉన్నారు. ఆ తర్వాత నేను ఇందాక 21వ అధ్యాయంలో
సన్నివేశాన్ని కూడా మీకు చూపించాను. అప్పుడు మళ్ళీ వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు మళ్ళా దేవుడు వచ్చాడు. ఏంటి ఇలా జరిగిపోతుందని అన్నప్పుడు దేవుడు నేను విన్నాను అని అన్నాడు. 21:17 ఆ చిన్నవాని మొన్న విన్నాను అని అన్నాడు. మరలా దేవుడు అన్నాడు నేను చిన్నవానికి 21వ వచనం 21వ అధ్యాయం 20వ వచనం దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతను పెరిగి పెద్దవాడే అరణ్యంలో కాపురముండి విలుకాడు ఆయన. సో దేవుడు పట్టించుకుంటాడు, మన పరిస్థితుల్లో పట్టించుకుంటాడు. ఆయన చూస్తాడు, వింటాడు, కానీ ఏం చేయడు? కాదు చేస్తాడు. కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు ఆయన ఎలా పట్టించుకుంటున్నాడని. నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు అనే ఆలోచన నీకుంటే ఈరోజు దెర్ ఇస్ అ న్యూస్ ఫర్ యూ. దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. నేను అది కాదు, నేను ఇది కాదు, నేను తప్పులు చేశాను, నేను కొన్నిసార్లు మంచిగా లేను, డజంట్ మ్యాటర్. ప్రార్థన చేయి, పట్టించుకుంటాడు. ప్రార్థన చేయి, దీవిస్తాడు. పాత విషయాలన్నీ లెక్కలో పెట్టుకొని అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఎలా చేసావు, నీ పరిస్థితి కాదు. నో, యు గో టు గాడ్. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా అన్నాను, ఆయన దీవిస్తాడు, ఆయన నిన్ను పట్టించుకుంటాడు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న మనం ఒకవేళ నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటే మీకు న్యూస్, దేవుడు నిన్ను ఆల్రెడీ పట్టించుకుంటున్నాడు. ప్రొవైడెడ్ నువ్వు వదిలేసి పరిగెత్తుకుని పారిపోతున్నావేమో అది వేరే విషయం. నువ్వు ప్రభువా అన్నాను, దేవుడు పట్టించుకుంటాడు, ఆయన దీవిస్తాడు. ఆయనకు ప్రణాళికలు ఉన్నాయి. ఇష్మాయేల్ మీద ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు మనందరి జీవితాల్లో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. వేరే రిఫరెన్స్లన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ టైం లేదు మనకి. దేవుడు తన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడని బైబిల్ చెప్తా ఉంది. తల్లి గర్భంలో రూపించబడక ముందే నీ మీద ప్రణాళిక ఉందని బైబిల్ చెప్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన నిన్ను ఎలాగ జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నాడో నీ గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని చదవండి. ఎంత గొప్పగా దేవుడు నీ ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ ఎడల ఏ విధమైనటువంటి స్పిరిచువల్ ఆశీర్వాదాలు అనుగ్రహించాడో అక్కడ ఉంటాయి. ఎన్ని ఆశీర్వాదాలు, ఆశీర్వాదం తర్వాత ఆశీర్వాదం. ఒకవేళ నేను కొద్దిగా డిస్కరేజ్ అయ్యండి, ఏంటి నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటే యూ జస్ట్ గో బ్యాక్. ఒక్కసారి వెళ్ళి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని చదవండి, చాలు, మనసు నిండిపోద్ది. అంటే దేవుడు దీవిస్తాడు అని అన్నప్పుడు మళ్ళీ ఇంకొక జాగ్రత్త చెప్పాలండో ఇక్కడ. దేవుడు దీవిస్తాడు అని అనగానే ఆ ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్పేవాళ్ళు ఆ దీవెనలు అది నేను మాట్లాడలే. దేవుడు దీవిస్తాడు అనగానే ఇంకేముంది, ఉద్యోగాలు వచ్చేస్తాయి, దేవుడు దీవిస్తాడు అనగానే ఇంకేముంది, రిచ్ పీపుల్ అయిపోతారు మీరు, సిక్నెస్ ఏ ఉండదు. నో, అది కాదు. ఆయన ఆశీర్వాదం స్పిరిచువల్గా ఉంటుంది. అంటే ఫిజికల్గా ఇస్తే అది స్పెషల్ బ్లెస్సింగ్ ఎడిషన్, కానీ దేవుడి స్పిరిచువల్ ఆశీర్వాదాలు. ఎందుకనంటే మన జీవితంలో నిలబడేది ఏది? ఆత్మీయ జీవితమే కదా. ఈ ఫిజికల్గా నీకు ఒక 100 కోట్ల ఆస్తి ఇవ్వచ్చు, కానీ అది 4 రోజుల్లో అయిపోతుంది, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. ఈ 100 కోట్లు వేస్టే కదా. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నిలిచే ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన యేసుక్రీస్తులో అనుగ్రహించను అని బైబిల్ చెప్తా ఉంది ఎఫెసీయులకు రాసిన పత్రిక. సో కాబట్టి మనకి నిలిచే పనికొచ్చే ఆశీర్వాదాలు ఇవ్వాలి కాబట్టి ఆయన ప్రైమరీగా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఫిజికల్ బ్లెస్సింగ్స్ వస్తే దట్స్ అన్ అడిషన్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ మళ్ళీ ఈ ఆశీర్వాదం ఇస్తాడు, దీవిస్తాడు అని అనగానే నేను ఆశీర్వాద సువార్త చెప్తున్నాను అనుకోవద్దు. ఓకే, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఆధ్యాత్మిక ఆశీర్వాదాల గురించి. కాబట్టి మొదటి పాఠం మనం ఉపాయాల మీద కాదు, దేవుని మీద ఆధారపడాలనేది మొదటి పాఠం అయితే, రెండో పాఠం దీవించే దేవుడు పట్టించుకుంటాడు, దీవిస్తాడు, ఆయన పట్టించుకుంటాడు. అయితే ఇదంతా బాగానే జరిగింది, మరి ఎక్కడ తేడా వచ్చింది అనంటే ఒక విషయంలో తేడా వచ్చింది. 21వ అధ్యాయంలో మొదటి వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించాడు. ఆదికాండంలో ఉన్నాం మనం, అందుకే నేను ఆదికాండం అని అంటలేదు. ఆదికాండం 21వ అధ్యాయం, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించను. ఓకే, సో శారా కుమారుని కన్నది, ఇస్సాకు అని పేరు పెట్టారు. 3వ అధ్యాయం 3వ వచనంలో 21:3లో. 21:8లో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. అక్కడ తేడాపడింది. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం యాక్చువల్గా. ఇష్మాయేలు అబ్రహాంతో కలిసి ఉండకుండా
విడిగా వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఇక్కడ జరిగింది. దీని కుమారుని వెళ్ళగొట్టము, ఈ దాసకుమారుడు నా కుమారుడు అని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాంతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాటకు అబ్రహాం మిక్కిలి దుఃఖం కలుగజేసెను. అబ్రహాం చాలా ప్రేమిస్తున్నాడు ఇష్మాయేల్ని, చాలా ప్రేమించాడు. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీ దుఃఖపడొద్దు, శారా నీతో చెప్పు, ప్రతి విషయంలో ఆ మాట వినుము, ఇస్సాకు వలన అన్నదే నీ సంతానం అనబడును, అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే కనుక అతన్ని కూడా ఒక జనంగా చేస్తున్నా. అబ్రహాంతో పదే పదే చెప్తున్నాడు, ఇష్మాయేల్ అయితే ఆశీర్వదిస్తాను అని. సరే, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరణకు అపురించి ఆమెను భుజం మీద పెట్టి ఆమెను పంపించేశాడు. ఇక్కడ సపరేషన్ స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళు వెళ్ళిపోయి ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుచుండెను. 14వ వచనం. 15వ వచనం. ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అని అనుకొని ఇంటి మీద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి ఆగను పిలిచి, ఆగర్ నీకేమొచ్చింది, భయపడద్దు, డోంట్ వరీ అని చెప్పాడు. సో కాబట్టి సంబంధాలు ఎక్కడ చెడిపోయాయి? ఎగతాళి దగ్గర చెడిపోయింది. ఇంకొక తెలుగు ట్రాన్స్లేషన్లో ఎగతాళి చేశాను అని రాశాడు. సింపుల్ భాష, పరిహసించను కొద్ది గ్రాంధికంగా ఉంది. ఎగతాళి చేశాను. ఎగతాళి చేయగానే సంబంధం తెగిపోయింది యాక్చువల్గా. అంటే అది ఒక్కరోజు జరిగిందా, పదే జరిగిందా, బైబిల్ కొంచెం కన్సైజ్ చేసి చెప్తుంది. ఓకే, 14 ఏళ్ళు వచ్చే వరకు మనోడే కింగ్, ఒక్కడే కొడుకు, సూపర్ అటెన్షన్. 14 ఏళ్ల తర్వాత తమ్ముడు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. మరి ఇక అటెన్షన్ అంతా ఇస్సాకు మీద పోయింది. ఇళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం, మొదటోడు రెండోడు ఉంటే రెండోడు పుట్టగానే మొదటోడికి అది పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి మనకు గమనించినప్పుడు అర్థమవుతుంది. సో ఇక మొత్తానికి ఏమైందో అయింది. పాలు విడిచే సమయం, పాలు విడవటం అని అంటే మన క్యాలిక్యులేషన్స్ వేరుంటే, ఆ రోజుల్లో పాలు విడవడం కొద్దిగా లేటుగా జరిగేది. వాట్ ఎవర్ క్యాలిక్యులేషన్, అట్లీస్ట్ 16-17 ఏళ్ళు అయితే వీడికి ఉన్నాయి, ఇష్మాయేల్కి ఉన్నాయి కదా. 16-17 ఏళ్ళు ఉన్నాయా? 16-17 ఏళ్ళు ఉన్న ఈ వ్యక్తి ఏం చేశాడు? ఇస్సాకుని పరిహసించాడు, ఎగతాళి చేశాడు. ఆ ఎగతాళి చేయడంతో మరి ఏమన్నాడో అదంతా ఇక్కడ రాయలేదు. మరి ఎందుకు శారాకు అంత బాధ కలిగిందో అదంతా ఇక్కడ రాయలేదు. కానీ మొత్తానికి పంపించానంది. దేవుడు కూడా దాన్ని ఓకే పంపించేసేయండి అని చెప్పేసి సెకండ్ చేశాడు, దాన్ని, ఆ మాటని ఆమోదించాడు. సో ఎగతాళి ఎంత చిచ్చు తెచ్చిపెట్టింది, అంత మంచిగా ఉంది అప్పటి వరకు. ఎగతాళి ఎంత చిచ్చు తెచ్చిపెట్టింది, సంబంధాలు చెడిపోయాయి. కాబట్టి ఈరోజు 3వ పాఠం, ఎగతాళి చేయడం మాని సంబంధాలు బలపరుచుకోవాలి మనం. సో ఇక అక్కడి నుంచి వెళ్ళగొట్టడం, వాళ్ళు వెళ్ళిపోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. అంటే మన జీవితాల్లో కూడా మనం చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నప్పుడు కొన్నిసార్లు అదే సెటైర్ అనే మాట వాడతారు కదా, పంచ్. కొంతమంది పంచ్లు వేస్తారనమాట. అయితే ఈ పంచ్ వేసినప్పుడు, పంచ్ అనే పదమే, పంచ్ అంటే ఏంటి తెలుగులో చెప్పండి, తెలుగు సర్వీస్ కదా, గుద్దడం అంటే నువ్వు అంటున్నావు పంచ్ చేశానని, అంటే ఏంటిది పంచ్. మరి నువ్వు ఆ పంచ్ చేసి నువ్వు నవ్వి, అవతల కూడా నవ్వి, అరే బాగుందిలే, నేను బాగా పంచ్ చేస్తాను, నేను బాగా సెటైర్ వేస్తాను, అందరు నేను నవ్విస్తాను, సరదాగా ఉంటాను నువ్వు అనుకుంటావు. కానీ తగిలినోడికి అది సంగతి. అంటే నీ ముందు నవ్వచ్చు కొన్నిసార్లు మనం అవతల వాళ్ళని చాలా అంటే అనుకోకుండానో తెలుసో తెలియకో ఊరికే ఎగతాళి చేసేస్తాం మాటలతోటి. వీడు ప్రపంచంలో నెంబర్ 1 తెలియగలడండి, నువ్వేమన్నావో వాడికి తెలుసు, నీకు తెలుసు, చుట్టూ వాళ్ళకి తెలుసు, అందరు నవ్వేశారు. కానీ వాడు ఎలా ఫీల్ అయ్యాడు? నువ్వు పనిచేసావు బాగానే ఉంది, అందరు నవ్వారు బాగానే ఉంది, వాడు కూడా నీ ముందు నవ్వాడు బాగానే ఉంది. కానీ సంబంధం కొద్దిగా స్ట్రెయిన్ అవుతుంది కదా, బ్రేక్ అవ్వకపోవచ్చులేండి, స్ట్రెయిన్ అవుతుంది. ఈరోజు కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య సంబంధాల్లో కూడా ఈ పంచులు ఎక్కువైపోయినాయి. కొన్నిసార్లు నేను అక్కడక్కడ గమనిస్తూ ఉన్నాను కదా, భర్త భార్య మీద పంచేస్తాడు, భార్య భర్త మీద పంచ్. మరి అంటే
ఆ తర్వాత మరి వాళ్ళు ప్రైవేట్గా ఏమనుకుంటారో మనకు తెలియదు కానీ, అంటే ఒకసారి ఒక భర్త ఏడ్చుకుంటూ వచ్చి చెప్పాడు నాకు, ప్రతిదానికి పూచిక పుల్లలాగా తీసేస్తుందండి ఈమె, అందరి ముందు ఏమాడబడితే ఆ మాట అనేస్తుందని కొద్దిగా నాతో బాధపడుతూ చెప్పాడు. అలాగే కొంతమంది భార్యలు వచ్చి నా భార్యతో మొరపెట్టుకున్న సంఘటనలు చాలానే జరిగాయి. అంటే ఇదంతా సరదాకి అనే ముసుగులో సరదా ముఖ్యమా, సంబంధాలు ముఖ్యమా? అది సరదాకి అనే ముసుగులో ఏదో అనేసి, ఇక్కడైతే సరదాకి కాదులేండి, మన సంబంధాల్లో చెప్తున్నాను నేను. ఇక్కడైతే జరిగిందైతే నిజంగానే ఎగతాళి చేశాడు, ఖచ్చితంగా పరిహసించాడు. అయితే మనం పరిహసించటం కోపంగా పరిహసిస్తున్నామా, కోపంగా ఎగతాళి చేస్తున్నామా, సరదాగా ఎగతాళి చేస్తున్నామా, అనుకోకుండా ఎగతాళి చేస్తున్నామా? నా నేచర్ అంతేనండి, నేను జోవియల్గా ఉంటానని నువ్వు ఏదన్నా పేరు పెట్టు, నువ్వెప్పుడైతే పని చేస్తావో అది అవతల వాళ్ళకి డెఫినెట్గా తగులుతుంది. సరదాల కంటే సంబంధాలు ముఖ్యమేమో ఈరోజు మార్నింగ్ ఆలోచించుకుందాం. సంబంధాలని పునరుద్ధరించుకోవాలి మనం. సంబంధాలకి విలువ ఇవ్వాలి. దేవుడితో సంబంధానికి మనం విలువ ఇవ్వాలి. దేవుని చెప్పిన మాట మనం వినాలి, మనం దేవునితో మాట్లాడాలి. ఇది మనకు బాగా తెలిసినటువంటి విషయమే. దేవుని చిత్తాన్ని మనం చేయాలి. అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని చిత్తానికి దూరం అవడం వల్ల ఇంత గొప్ప ప్రాబ్లం వచ్చింది నిజానికి. ఇష్మాయిల్ రావడం, అక్కడి నుంచి ఇస్లాం రావడం, ఇస్లాంకి క్రిస్టియానిటీకి కంటిన్యూస్గా ఆ గొడవలు జరుగుతూనే ఉండడం. ఈరోజు అంటే ఇజ్రాయెల్ వార్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి హమాస్? ఏంటిదంతా? దేవుని చిత్తానికి దూరం అయిపోయిన తర్వాత పర్యవసానాలు కష్టంగా ఉంటాయండి. దేవుని చిత్తం కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు కష్టం అనిపించవచ్చు. అబ్రహాము ఇంక కొన్ని రోజులు వెయిట్ చేసి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఏంటిదంటే వేరేగా ఉండేదేమో, అది వేరే విషయం. కాబట్టి సంబంధాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక యాంగిల్లో చూస్తే దేవునితో మనకున్న సంబంధం, ఆయన వినే దేవుడు, దీవించే దేవుడు, మనం మాట్లాడుతూ ఉండాలి, ఆయన చెప్పిన మాటను మనం వినాలి, ఆయన చిత్తాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇతరులతో మనకు ఉండేటటువంటి సంబంధం, బిలీవర్స్ కావచ్చు, అన్బిలీవర్స్ కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, సంబంధాలను మనం సరిగా మెయింటైన్ చేసుకోవటం, దానికి మనమే శ్రద్ధ చూపించాలి. దీని తర్వాత మళ్ళీ ఇష్మాయిల్ పెద్దగా కనపడ్డా. ఇష్మాయిల్ గురించి చూస్తే అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కట్టేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవునితో మాట్లాడుతుండేవాడు. ఇస్సాక్ ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కట్టేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. ఇష్మాయిల్ బలిపీఠం కట్టినట్టు కనపడలా బైబిల్లో. ఏమైంది? అదే తండ్రికి పెరిగాడు, అదే విషయాలు చూస్తూ పెరిగాడు. ఒకే తండ్రి నేర్పించాడు ఈ విషయాలన్నీ. ఇస్సాక్ ఎవరు నేర్పించాడు ఇలా ఉండాలి అని? అబ్రహాము, శారా. హాగర్ ఇదంతా చూస్తూ వచ్చింది. ఎన్నిసార్లు హాగర్తో దేవుడు మాట్లాడాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ విషయంలో నాకు పట్టింపు ఉంది అని అంటే హాగర్ ఏం చేయాలి? దేవునితో ఆ కంటిన్యూడ్ రిలేషన్షిప్ ఉండాలి. కానీ ఆ తర్వాత ఏమైంది? అక్కడి నుంచి వాళ్ళు వేరైపోయారు. 21వ వచనం 21 చూస్తే, అతడు పారాన్ అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుంచి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. దేవుణ్ణి అడిగామా? అంటే డ్రిఫ్టింగ్ ఆఫ్ పార్ట్, అంటే అట్లా వెళ్ళిపోతూనే ఉంది. ఇస్సాకు విషయంలో అబ్రహాము ఏం చేశాడు? దేవుని చిత్తంలో చేయాలి. ఎలియాజర్కి చెప్పి పంపించి, తన స్వజనం దగ్గర పంపించి దేవుని చిత్తానుసారంగా ఏదైతే అది చేశాడు. అదంతా పెద్ద స్టోరీ. కానీ అంటే దేవుని చిత్తం, దేవుని మీద ఆధారపడాలి, దేవుడు చెప్పినట్టు చేయాలి, దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి, బలిపీఠం కట్టాలి. ఇంకా అవన్నీ డ్రిఫ్ట్ అయిపోయింది. అంటే దానికి ఇంకా ఏ రీజన్స్ అయినా చెప్పుకోవచ్చు. కానీ డెఫినెట్గా మన జీవితాల్లో అయితే మాత్రం మనం దేవుడి నుంచి డ్రిఫ్ట్ అయిపోవడం కాదు, కానీ దేవునితో సంబంధాలు సరిగా ఉండాలి, ఇతరులతో సంబంధాలు సరిగా ఉండాలి. సరే, ఇప్పుడు ఈ సంబంధం స్ట్రెయిన్ అయిపోయింది, మళ్ళీ వాళ్ళు రికన్సైల్ అయితే బాగుంటుంది కదా. జరిగింది అది జరిగిపోయింది. ఇస్సాకు ఇష్మాయిల్ మళ్ళీ దగ్గరికి వచ్చేసి కలిసిమెలిసి జీవించున్నట్లయితే స్టోరీ వేరేగా ఉండేదేమో. ఓకే, అవన్నీ మనం చెప్పలేం. కానీ అబ్రహాంతో అలాగ ఉండిపోయాడు అనుకో, ఇస్సాకు ఇష్మాయిల్ అలాగ సోదరులుగా ఉండిపోయారు అనుకో, అసలు స్టోరీ వేరేగా ఉండేదేమో. రికన్సిలియేషన్ మళ్ళీ ఎక్కడ జరిగింది చూద్దామా? 25వ అధ్యాయం 8-9 వచనాలు.
అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడే మంచి ముసలితనమును ప్రాణం విడిచి మృతి పొంది తన పితరులకు చేర్చబడను. హిత్తీయుడైన సోహర్ కుమారుడు ఎఫ్రోను పొలమందు మెక్పెల గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయిల్ను అతన్ని పాతిపెట్టిరి. ఇద్దరు కలిసి బరియలు చేశారు. 17వ వచనంలో ఇష్మాయిల్ బతికిన సంవత్సరాలు 137, ప్రాణం విడిచాడు, పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. దేవుడు ఇష్మాయిల్ని ఆశీర్వదించాడు. 25:16 మీరు చూడండి. ఇష్మాయిల్ కుమారులు వీరే, వారి పేర్లు ఇవే, వారి జన్మల ప్రకారం వారు 12 రాజులు. దేవుడైతే తన మాటనైతే నిలబెట్టుకున్నాడు. ఇష్మాయిల్ బికేమ్ వెరీ స్ట్రాంగ్. దేవుడు తన మాట నిలబెట్టుకున్నాడు. కానీ ఆ రికన్సిలేషన్ అనేది కంప్లీట్గా అవ్వలేదు. ఇక తండ్రి చనిపోయినప్పుడు కలిసి రావడం తప్పితే ఇంకొకసారి మళ్ళా వీళ్ళు కలవడం అనేది మనకు కనిపించలేదు. కాబట్టి ఈరోజు సంబంధాల విషయంలో మన ఆలోచన విధానం ఎలా ఉందనేది మనం ఆలోచించుకోవాలి. ఉపాయాల మీద కాదు, వినే దేవుడి మీద ఆధారపడదాం. దీవించే దేవుడు పట్టించుకుంటాడు అని మనం భరోసాతో జీవిద్దాం. ఎగతాళి చేయడం కాదు, సంబంధాలు బలపరుచుకుందాం. దేవుని మీద ఆధారపడదాం. ప్రార్థనా పరులుగా ఉందాం. దేవునితో సంబంధం, దేవుని చిత్త ప్రకారం నడవడం. దేవుని చిత్తాన్ని పక్కన పెడితే ఎంత భయంకరమైన పరిస్థితి జరిగిందో. మీరు యంగ్స్టర్స్ చాలామంది ఇక్కడ కనపడుతున్నారు. మీ పెళ్ళిళ్ళ విషయంలో ప్రత్యేకంగా దేవుని చిత్తం చేయండి. ఏదో మా అమ్మ చెప్పింది, ఇదిగో ఇక్కడ చూడు, అతని తల్లి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసేసిందంట. ఓకే, మా అమ్మ చెప్పిందండి, మా నాన్న చెప్పాడు, మా మరదలు ఉంది, ఇట్లాంటి నిర్ణయాలు చేస్తే ఇక అది అలాగలాగే వెళ్ళిపోతుంది. కానీ దేవుని మీద ఆధారపడటం అనేది ఉండదు. దేవుని మీద ఆధారపడదాం. ప్రభువా నువ్వేం చేయమంటావు నా పెళ్లి విషయంలో? ప్రభువా నీ చిత్తం నేను చేస్తాను. దేవుని చిత్తం, దేవుని మీద ఆధారపడటం, దేవునికి ప్రార్థన, ఇవి మన జీవితాల్లో ఉన్నప్పుడు మన జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయి. మన జీవితాలు చాలా గొప్పగా ఉంటాయి. జాన్ తోటి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి జాన్ తోటి దేవుడు అన్నాడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. జాన్ అంటే బైబిల్లో జాన్ కాదు, ఒక వ్యక్తి, కొన్ని సంవత్సరాల క్రితం జీవించిన ఒక వ్యక్తి. జాన్కి పెళ్ళయింది, 30 ఏళ్ళ వయసు వచ్చింది, ఓ చిన్న పాప, భార్య. దేవుడు జాన్ని పిలిచి, జాన్ నువ్వు వెళ్ళి ఆ నరమాంస భక్షకుల మధ్య సేవ చేయి, వాళ్ళకి సువార్త ప్రకటించు. ప్రభువా నువ్వే కుటుంబంతో వెళ్ళు. ప్రభువా లాస్ట్ టైము కొంతమంది వెళ్తే వెళ్ళిన గంటలోపే వాళ్ళు చంపి తినేశారు ప్రభువా. లేదు నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. మీరేమంటారు జాన్ ప్లేస్లో ఉంటే? ఇంతకుముందు వెళ్ళిన బ్యాచ్నేమో వెళ్ళిన గంటలోపు చంపి తినేశారు వాళ్ళు. ద్వీపంలో ఉన్నటువంటి ప్రజలు. వాళ్ళ దగ్గర ప్రభు వెళ్ళమంటున్నాడు. చిన్నపిల్ల, కొత్తగా పెళ్ళయింది. జాన్ అన్నాడు, ప్రభువు చిత్తమే నాకు ముఖ్యం. జాన్ చెప్పిన స్టేట్మెంట్ మీకు చెప్తాను. ప్రభువు చిత్తం అని మీకు తెలిసిన దానిలో ముందుకు సాగాలనే నిర్ణయం కంటే ఏది కూడా జీవితంలో స్పష్టతనివ్వదు. ఏది కూడా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళదు. అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే దేవుని చిత్తం మీద నువ్వు ఆధారపడితే జీవితం స్పష్టంగా ఉంటుంది, జీవితం ముందుకు వెళ్తుంది, అంతే. సో దేవుని చిత్తం మీద ఆధారపడ్డాడు జాన్. వెళ్ళిన కొన్ని అంటే మొత్తానికి వాళ్ళతోటి కొద్దిగా సంబంధాలు పెంపొందించుకున్నాడు. అక్కడే ఉండటం మొదలుపెట్టాడు అదే ఐలాండ్లో. అది జరిగిన కొన్ని నెలలకి ఆ ఫారెస్టు, ఆ వెదరు సెట్ అవ్వలేదు. భార్య కూతురు ఇద్దరు చనిపోయారు. అక్కడే అయిపోయాడు. ఏంటి ప్రభువా నీ చిత్తం? ఏంటిది? నీ చిత్తం చేస్తే ఇదా జరిగేది? నేను నీకు మొరపెట్టాను, ఇదా నువ్వు నాకు ఇచ్చేది అని అనలేదు జాన్. అలాగే కంటిన్యూ అయ్యాడు 4 years. 4 years తర్వాత వాళ్ళు ఒకరోజు జాన్ని చంపబోయి తరిమేశారు. జాన్ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పారిపోయాడు. బ్యాక్ వచ్చాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కలిసి మళ్ళీ వెళ్ళారు. అక్కడ 40 సంవత్సరాలు పరిచయం చేశారు. జాన్ చనిపోయే టయానికి ఆ ద్వీపం అంతా న్యూ హైబ్రిడ్స్ ఐలాండ్స్ అంటారు. ఆ ద్వీపం అంతా క్రైస్తవ్యం అయిపోయింది. స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తే 85% క్రిస్టియానిటీ ఇన్ దట్ ఐలాండ్. జాన్ చనిపోయే సమయానికి. ఏమంటారు ఇప్పుడు? జాన్జీ ప్యాటర్న్. దేవుని చిత్తం. దేవుని చిత్తం మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుని చిత్తం. జాన్ని ఆ మిషనరీ సొసైటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వెళ్తానండి అని అంటే, ఆ సొసైటీలో పెద్ద ఆయన అన్నాడంట,
ఏం మాట్లాడుతున్నావా నువ్వు? వెళ్తే ఒక గంటలో చంపి తినేస్తారు నిన్ను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే జాన్ అన్నాడంట, సార్ మీరు చాలా పెద్దోళ్ళు అయిపోయారు, కొన్ని రోజుల్లో చచ్చిపోతారు, పురుగులు తినేస్తాయి మిమ్మల్ని. దేవుని చిత్తం చేస్తే నన్ను పురుగులు తిన్నా మనుషులు తిన్నా నాకు పెద్ద ఫరక్ లేదన్నాడంట. దేవుని చిత్తం చేస్తే మనుషులు తిన్నా పురుగులు తిన్నా నాకు పెద్ద ఫరక్ లేదు. దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తులు ఎలాగ జీవించారో బైబిల్ అలాగా మనకు తెలుసు. డ్రిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఎలాగున్నారో మనకు తెలుసు. కాబట్టి ఈరోజు మనం తీసుకోవాల్సిన నిర్ణయం, దేవుణ్ణి వినే దేవుని మీద ఆధారపడదాం. దేవునితో సంబంధాలు, ఇతరులతో సంబంధాలు, దట్స్ వాట్ వీ నీడ్. కెన్ వీ క్లోజ్ అవర్ ఐస్? ఆలోచించుకుందాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది. కొత్త సంవత్సరంలో దేవునికి సమయం ఇస్తున్నామా? దేవుని చిత్తాన్ని నువ్వు చేస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తున్నామా అనేది నువ్వు నేను పరీక్షించుకుంటూ ఉందాం. ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఇది సెటరేట్ చేసుకునే సమయం. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతుంటే, ప్రభువా నా ప్రార్థన జీవితం సరిగా లేదు, నువ్వు వినే దేవుడివే కానీ నా ప్రార్థనలో ప్రాబ్లం ఉంది, సహాయం చేయని క్షమించి దేవుణ్ణి అడుగుదాం. ప్రభు కృప చూపిస్తాడు. ప్రభా నీ చిత్తాన్ని నువ్వు చెప్తున్నావు కానీ నేను పట్టించుకోవట్లేదు, ప్రభా అసలు నీ చిత్తాన్ని వెతకట్లేదు నేను. ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు సహాయం చేస్తాడు. ఈ టేబుల్ ఇక్కడ ఎందుకు పెట్టామంటే మనల్ని మనం పరీక్షించుకొని సెటరైట్ చేసుకొని దేవుడిచ్చిన నూతన పునరుద్ధాన బలంతో ముందుకు సాగాలని. విన్న మాటలను బట్టి మన హృదయాలను పరిష్కరించుకు ఈ బలలో పాల్గొందాం. ఇద్దరు బ్రదర్స్ ముందుకు వస్తే పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యోగ్యముగా మీ యొక్క బలలో మేము పొందటానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, ఏదైనా జ్ఞాపకం వస్తే ప్రభా ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. తెలిసి తెలియక ఎక్కడో పొరపాటున ప్రభా జ్ఞాపకం వస్తే వాటిని ప్రభా ఒప్పుకొని ప్రభా యోగ్యముగా నీ బలలో పాలిభాగస్తులు అవ్వడానికి సహాయం చేయండి. కృప చూపించండి, కనికరించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
496. సర్వీస్లో మనం దేవుడు చాలా ప్రత్యేకంగా మనతో మాట్లాడినాడు. ప్రార్థన జీవితంలో మనము ఆయనకు దగ్గరగా ఉండాలని కోరుతున్నాడు. ఫ్రైడే మనం బైబిల్ స్టడీలో కూడా జెరెమయా 33 3వ వచనంలో చూసుకున్నాం. నాకు మొరపెట్టినట్లయితే నేను మీకు సమాధానం చెప్తాను అని అన్నాడు, మీకు చేస్తాను అని అన్నాడు. ఇవాళ కూడా దేవుడు మనతో అదే విషయంలో మాట్లాడినాడు. కాబట్టి మనము చాలా దేవునికి సమీపంగా బ్రతకడానికి, ఆయనతో ఆ కమ్యూనియన్ మనం చాలా పెంచుకోవడానికి సహాయం కోరి ఆ సత్యంలో మనము ముందుకెళ్దాం. చివరిగా మనము ఈ యొక్క చిన్న పాట పాడు. రమ్మనుచున్నాడు యేసుని, కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును, కన్నీరు కార్చినప్పుడు, సొమ్మసిల్లు వేళలో, సకల వ్యాధులలో ఆయనను మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను వినే దేవుడు. కాబట్టి ఈ పాట పాడి అందరూ లేచి నిలబడి ఈ పాట పాడి మన సర్వీస్ని రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాచతన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాచతన కరము చాపి ఎటువంటి శ్రమలందునా ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందునా ఆదరణ నీకిచ్చునని గ్రహించి యేసుని చూచిన హత్తులేని పొందేదము. గ్రహించి యేసుని చూచిన హత్తులేని పొందేదము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, కన్నీరంతా తుడుచును, కనుపాపవలె కాపాడు. కన్నీరంతా తుడుచును, కనుపాపవలె కాపాడు. వారు మేలగువారు కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును.
తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇష్మాయిలును దీవించిన దేవా, ఇష్మాయిల్ పేరు ద్వారా మీరు మీ యొక్క క్యారెక్టర్ని మాకు బయలుపరిచినారు. వినే దేవుడవని, చూచే దేవుడవని, ప్రభువా మా గురించి తలంచే దేవుడవని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి మీతో చాలా దగ్గరగా మేము బ్రతికినట్లు మా ప్రేయర్ లైఫ్ని మీరు బలపరచండి. మొరనాలకించే దేవుడు మీరు. ఎప్పుడు కూడా మా ప్రార్థనలు మీరు తిరస్కరించకుండా వాటిని మీరు గ్రహించి మాకు జవాబిచ్చే దేవుడు, మీకు వందనాలు. ప్రభా, ఈ వారమంతా మేము ఈ వెలుగులో, ఈ సత్యంలో మీకు సమీపంగా బ్రతకడానికి సహాయం చేయండి. ప్రభా, మరి మీ బిడ్డలు ఇక్కడ నిలిచి ఉండగా వారి వారి జీవితాలలో, కుటుంబాలలో ఎటువంటి సమస్యలున్నా మొరపెట్టినప్పుడు మీరు వినండి. ఆ మొరను ప్రభువా మీరు చక్కగా మీరు ఒక ఆన్సర్ ఇవ్వమని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరిని దీవించి బలపరచండి. మా ఫెలోషిప్లో మాతో ఉండండి ప్రభువా. ఈ వచ్చే వారమంతా మీ నడిపింపు మాకు దయచేయమని మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసు ప్రభు కుమారుడైన దేవుడు ఆయన కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్. మనం ఫెలోషిప్లో స్నాక్స్, టీ